గడిచిన వారమంతా మనతో ఉండి మరొక నూతన వారంలోనికి మనం ప్రవేశపెట్టినటువంటి దేవునికి రెండు చేతుల పైకి గట్టిగా హల్లెలూయా అని చెప్పాను. మహిమపడదామండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మన మధ్యలో ఉన్నారు. నిజంగా ట్రంప్ గారు గెలవడం అన్నటువంటిది చాలా గొప్ప విషయం. అది హల్లెలూయా. ఎప్పుడు ట్రంప్ గారు గెలిచారో శత్రు దేశాలంతా చేతులు ఎత్తేసారు. హ్యాండ్స్ అప్ అంటే చేతులు ఎత్తుతారు కదా, ఎత్తేసారు. అంటే అర్థం చేసుకోండి, అంటే ఇంతకుముందు ఉన్న వాళ్ళు ఏం చేశారు, ఈయన వస్తూనే ఇంకా మా పప్పులు ఏం ఉడకవు అని చెప్పేసి అంత శత్రు దేశాలంతా చేతులు ఎత్తుతున్నారు. వార్నింగ్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. ట్రంప్ గారు బైబిల్ తీసుకొని వార్నింగ్స్ ఇవ్వడం మొదలుపెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏరి పారేస్తానని చెప్పారు. హల్లెలూయా. లింగ మార్పిడులు చేసుకునే ఈవెన్ సర్జరీ చేసే వాళ్ళని కూడా వారి మీద ఉక్కుపాదం మోపుతానని చెప్పారు. అమెరికాలో చాలా పిచ్చి ఉంది, చాలా పిచ్చింది. మొగోళ్ళు పెళ్లి చేసుకుంటారు, ఆడోళ్ళు పెళ్లి చేసుకుంటారు, వాళ్ళకు పాస్టర్లే పెళ్లి చేస్తారు, ప్రమాణాలు కూడా చేసుకుంటారు, కట్నాలు కూడా ఇచ్చుకుంటారు. చాలా పిచ్చి ఉంది. ట్రంప్ గారు అయితే నో కాంప్రమైజ్ అంటున్నాడు. నేను కడుగుతాను అమెరికాని అంటున్నాడు. పాత నిబంధనలో రాజులు కడిగారు కదండి. హిజ్కియా కడిగారు కదా, యోషియా కడిగాడు కదా, ఆసా కడిగాడు కదా. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. సొలొమోన్ కడిగేశాడు కదా, క్లీన్ చేసేసాడు కదా భూభాగాన్ని. ఆ రీతిగా దేవుడు ట్రంప్ గారిని ఎన్నుకొని అమెరికా దేశాన్ని అంతా కూడా క్లీన్ చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అమెరికా అంటే పెద్ద దేశాన్ని శాసించేది. కేవలము 400 ఏండ్ల చరిత్ర కలిగిన అమెరికా. ఎంత? 4 తరాలు అంతే. మన నాన్న 400 ఇయర్స్ అంతే. 400 ఏళ్ళలో ఒక దేశము ప్రపంచానంతా వెళ్తూ ఉంది. అసలు సెక్యూరిటీ కంటే వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు తెలుసా? అమెరికా ఏ స్టేజ్లో ఉన్నారంటే ప్రపంచంలోనే ఎక్కువగా ఆయుధాల కొరకు అంటే సెక్యూరిటీ, సైన్యం కొరకు బడ్జెట్ ఉంటుంది. ఎప్పుడు కూడా ఏ దేశంలో అయినా కూడా అందరికంటే, పేదవారి కంటే, రైతు రుణమాఫీ కంటే, అమ్మఒడి నాన్నఒడి కంటే కూడా ఎక్కువ బడ్జెట్ దేనికి కేటాయిస్తారు తెలుసా? సెక్యూరిటీకి కేటాయిస్తారు. అలా హయ్యెస్ట్ బడ్జెట్, ప్రపంచంలో హయ్యెస్ట్ బడ్జెట్, అన్ని దేశాలు చూస్తే హయ్యెస్ట్ బడ్జెట్ ఏంటంటే $70 బిలియన్, $70 బిలియన్ రష్యా వెచ్చిస్తుంది ప్రతి సంవత్సరం కూడా. $70 బిలియన్, సంవత్సరానికి $70 బిలియన్. అదనమాట. ఇంకా మిగిలినవన్నీ కూడా 50, 30, 20, 10, 5 అట్లా అన్నమాట మిగిలినవన్నీ. కానీ అమెరికా తెలుసా 700 బిలియన్లు. 70 ఎక్కడ, 700 బిలియన్లు ఎక్కడ? బిలియన్ అంటే 100 కోట్లు అండి. 700 బిలియన్లు కేవలం సెక్యూరిటీ కొరకు, ఆయుధాల కొరకు వారు ఇచ్చిస్తున్నారు. రెండవ ప్రపంచ యుద్ధం ఎట్లా ఆగిపోయిందో తెలుసా? కెలుకుతా ఉంటే అమెరికాకు తిక్కలేసింది. కొన్నిసారి పిల్లులకు కూడా తిక్కలేస్తుంది కదా. పిల్లులు ఎప్పుడు భయపడుతూనే ఉండవు. పిల్లి తిరగబడిందంటే చాలా కష్టం. అమెరికాను కెలిగితే లాస్ట్ బిల్లీ గ్రామ్ గారితో వెళ్ళి మాట్లాడంట. ప్రెసిడెంట్ గారు బిల్లీ గ్రామ్తో వెళ్ళి మాట్లాడితే బిల్లీ గ్రామ్ గారు సిగ్నల్ ఇచ్చేసాడు వెళ్ళిపోమని. 2 బాంబులు. రెండవ ప్రపంచ యుద్ధము దబ్బున ఒకే క్షణంలో ఆగిపోయింది. గజ ప్రపంచం వణికిపోయింది. పెట్టుకున్నారు. ఎందుకులే ఈ పిల్లనాయలతో చిల్లరనాయలతో ఎందుకులే అని చెప్పి వారు ఏదో మామూలుగా ఉన్నారు. ఇంకా కెలుకుతా ప్రతి ఓడలు వేసాడనమాట. జపాన్ ఎంత అండి ఉండేది? ఎంత చిన్నది. ఎలా ఉంటుందంటే ఎలుకొచ్చేసి ఏనుగుతో కొట్లాడినట్టు ఉంటుంది అనమాట. ఎలుకొచ్చి ఏనుగుతో కొట్లాడినట్టు ఉంటుంది. జపాన్ కెలుకుతా ఉంది అమెరికా పైన. ఇట్లయితే లాభం లేదని చెప్పేసి ఫైనల్గా వాళ్ళు దైవజనునితో మాట్లాడారు. ఇది సంగతి. ఇక మన సెక్యూరిటీ కొరకు, మన దేశం యొక్క భద్రత కొరకు మనం ఖచ్చితంగా ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలని దైవజనుడు అయినటువంటి బిల్లీ గ్రామ్ గారితో మాట్లాడిన తర్వాత ప్రార్థన చేయించుకొని వెళ్ళిపోయి ఏమండి 2 బటన్లు నొక్కేశారు అంతే. స్మాష్. బూడిద. ఎముకలు కూడా మిగలేదు తెలుసా?
ఆటం బాంబు వేస్తే ఎముకలు కూడా ఉండవు, కరిగిపోతాయి. మనిషి ఇక్కడ ఉన్నాడా అనే ఆనవాళ్ళు కూడా ఉండదు. మామూలు మనం చూసిన బాంబులు చూస్తే అవి ఇరగడం, ఇవి ఇరగడం, ఇక్కడ రక్తం కావడం, అక్కడ రక్తం కావడం ఉంటుంది కదా. ఆటం బాంబు వేస్తే మనిషి ఉండడు, మాయమైపోతాడు మనిషి. హిరోషిమా నాగసాకిల పైన వేసిన వెంటనే ప్రపంచం అంతా నోరు మూసుకొని గమ్మ కూర్చుంది. ఇంకా యుద్ధాలు వద్దు, ఏమొద్దని. అంత పవర్ఫుల్ కంట్రీ. నువ్వు తలగా ఉంటావు తప్ప నువ్వు తోకగా ఉండవు అని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. నువ్వు పైవాడిగా ఉంటావు తప్ప కిందివాడిగా ఉండవు అన్నాడు. నువ్వు నానామూన పిలువడుచుంటూ చూచి ప్రజలంతా నీకు లోబడతారు. నేను అప్పుడప్పుడు మామూలుగా కొన్ని యూట్యూబ్లో కానీ కొన్ని చూస్తూ ఉంటాను. జనరల్గా ఉన్నట్టు ఎప్పుడన్నా కొన్నిసార్లు చూస్తూ ఉంటాను. ముఖ్యంగా ఇంటర్వ్యూస్ చూస్తూ ఉంటాను. ఇంటర్వ్యూస్ అలా చూస్తూ ఉంటాను. ఇంటర్వ్యూలో ఒక ఆయన కొంచెం తలతిక్కున్నటువంటి ఒక ఆయన ఉన్నాడు అనమాట. సినిమా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన అడిగారు, ఆయన నేను దేవుడిని నమ్మను, దయాన్ని నమ్మను అన్నాడు. ఒకవేళ దేవుడు ఉంటే ఎవరిని నమ్ముతారని అడిగారు అనమాట వాళ్ళు. ఒకవేళ దేవుడు అనేవాడు ఉంటే నేను యేసుప్రభునే నమ్ముతాను అన్నాడు. ఎందుకయ్యా నువ్వు యేసుప్రభు నమ్ముతావు, మన దేవుడు మన వీళ్ళని నమ్మచ్చు కదా అంటే, ఈ భూమి మీద పవర్ఫుల్ ఎవరు? అమెరికా పవర్ఫుల్. కాబట్టి వాళ్ళ దేవుడు ఎవరు? జీసస్ క్రైస్ట్. అంటే జీసస్ క్రైస్ట్ మోస్ట్ పవర్ఫుల్ గాడ్ అనమాట. కాబట్టి నమ్మగలిసి వస్తే నేను ఆయన్ని నమ్ముతాను అన్నాడు. నాకు రోజు డ్రీమ్ వచ్చిందండి. నేను రాంగోపాల్ ఇద్దరు మా ఫ్లైట్లో పక్కన కూర్చున్నాం, సువార్త చెప్తూ. మేము చాలాసేపు అమెరికా వరకు వెళ్ళామన్నమాట. అమెరికాకు వెళ్ళే ఫ్లైట్లో నేను నా పక్కన డ్రీమ్ వచ్చింది. ఇది డ్రీమ్ నేను ఎప్పుడు కలగనలేదు. నా పక్కన కూర్చున్నాడు. ఐ వాజ్ షేరింగ్ టెస్టిమనీ, ఐ వాజ్ షేరింగ్ అబౌట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఏమో నాకు ఎప్పుడు నేను కలగనలేదు ఎప్పుడు, కానీ కళ వచ్చింది. మేబీ దేవుడు నా కళలు వస్తే జరుగుతాయండి. నాకు కళలు వస్తే జరుగుతాయి. ఇది నాకు గిఫ్ట్ ఉంది. రెన్ని కూడా అదే గిఫ్ట్ ఉంది. హల్లెలూయా. కరోనా టైంలో మీకు గుర్తుందో లేదో, రెన్నికి దేవుడు రెండు సార్లు డ్రీమ్ ద్వారా, కళ ద్వారా రెన్నితో మాట్లాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అండి. హల్లెలూయా. తండ్రి ఆశీర్వాదము, తండ్రి కృప అలా కుమారుడి మీదకి వచ్చేస్తుంది. ఆ గిఫ్టింగ్ అలా వచ్చేస్తుంది అంతే. హల్లెలూయా. మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ అమెరికా. కానీ అమెరికాని ఎంత పాడు చేశారు తెలుసా? ఎంత పాడు చేశారు, చాలా పాడు చేశారు. చంపాలని ప్రయత్నం చేశారు కదా మనిషిని. చేతగానాలు చేసే ప్రయత్నమే కదా ఇది. సత్తా ఉంటే నిలబడి ఓడించాలి. చంపడం ఏందండి? చంపడం అంటే చేతకంతనమే కదా. వాడు చంపేదానికి ప్రయత్నం వాడు చేశాడంటే ఇంకా ఆడే ఓడిపోయినట్లు, అక్కడే ఓడిపోయినట్లు, ఓటమిని అక్కడే అంగీకరించినట్లు. ఒక్క క్షణంలో అండి, ఒక్క సెకండ్లో దేవుడు తప్పించాడు. తల ఇలా తిప్పాడండి అంతే. ఒక్క క్షణమే తల ఇట్లా తిప్పాడు. ఆ క్షణము తల ఇట్లా తిప్పకుంటే ఈరోజు ప్రపంచం అంతా అల్లోకొల్లంగా ఉండేది. ట్రంప్ గెలిచిన వెంటనే ఇరాన్ వాళ్ళు మేము యుద్ధం ఆపేస్తాం అన్నారు, చేతులు ఎత్తారు. అంతవరకు ఉండనీయం, ఇజ్రాయెల్ దేశాన్ని ఉండనీయం, భూమి మీద ప్రపంచ పటంలో ఉండనీయం అన్నవాళ్ళు ట్రంప్ గెలుస్తూనే మేము రెడీ, రాజీకి రెడీ అంటున్నారు. రండి. లోపలంతా ఇంత పిరిగితనం పెట్టుకొని బయటికి ఎంత డంబంగా ప్రవర్తించారన్న వాళ్ళంతా. అంటే ఒక మనిషి ఎలా శాసించగలరు చూడండి. 1 person భయపడతాను. ట్రంప్ అంటే ఇప్పుడు అందరూ భయపడతాను. సామాన్యమైన వ్యక్తి కాదు. హల్లెలూయా. మేము ప్రార్థనలో ఉన్నప్పుడు, నేను మనోజ్ ప్రార్థనలో ఉన్నప్పుడు ఒక దేవదూత వచ్చి కనిపించి, ట్రంప్ కోసం విజ్ఞాపన చేయండి మీరు. మేము ప్రపంచమంతా 700 మంది ప్రవక్తలను ఎన్నుకున్నాం. అందరూ ప్రార్థన చేశారు, లక్షల మంది ప్రార్థన చేశారు. అయితే దేవదూత అంట 700 మంది దగ్గరికి వెళ్ళి ప్రత్యక్షంగా కనిపించి ట్రంప్ కొరకు మీరు ప్రార్థన చేయండి అని చెప్పారంట. అలా దేవుడు మన సంఘానికి ఒక బాధ్యతను దేవుడు ఇచ్చాడు. మనం ప్రార్థన చేశాం. ప్రార్థన చేస్తేనే జయం వచ్చినప్పుడు మజా ఉంటుంది. ప్రార్థన చేయని వాళ్ళకు అట్లా నా గెలిచినాడు అంటారు. ప్రార్థన చేసి పొందుకున్న వాళ్ళు ఎగులు గంతులేసాం, మేము జవాబులు పొందుకున్నామని. ట్రంప్ గెలిచింటే నేను గెలిచినట్లుంది. నిజమండి. ట్రంప్ గెలిచింటే నేను గెలిచినట్టు. ఎందుకంటే మనము
హల్లెలూయా హల్లెలూయా. ఇంకా ఆగిపోలేదు కదా, నాకు ఇంకా ఆగిపోలేదు, అందుకే కడుపులో ఉంది కాబట్టి బయటకు వస్తుంది. చాలా సంతోషంగా ఉంది నాకు. ఐఎమ్ సో హ్యాపీ దట్ గాడ్స్ మ్యాన్ రోస్ అప్. గాడ్స్ మ్యాన్ రోస్ అప్. ఇంతకు మునుపు ఫస్ట్ టైం ఏమన్నవాడు తెలుసా? లెట్ us మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్నాడు. అమెరికాను మళ్ళీ గొప్పదానిగా చేద్దాం అన్నాడు. ఇప్పుడు ఏమంటాడు తెలుసా? లెట్ us మేక్ అమెరికా ప్రే అగైన్ అంటున్నాడు. అమెరికాను ప్రార్థన చేసేదానిగా చేద్దాం అంటున్నాడు. ఇప్పుడు ప్రార్థన చేసేదిగా చేయబడితే ఆటోమేటిక్గా గ్రేట్ అయిపోతుంది. హల్లెలూయా 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 హల్లెలూయా. చెప్పండి అందరూ, యేసయ్యా వందనాలయ్యా, నీ బిడ్డను ప్రెసిడెంట్గా చేశారు, వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. ట్రంప్ గారికి మంచి వృద్ధాప్యమందు సాధారణమైన మరణమే వచ్చునుగాక. ఎవరైతే ట్రంప్ గారిని చంపాలనుకుంటారో, చచ్చిపోవాలని కోరుకుంటారో, నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో వారు చచ్చిపోదురుగాక, వారు చంపబడుదురు గాక. వారి వెనుకలు ఉన్నటువంటి దయ్యాలు ఎడారిలోనికి వెళ్ళిపోవనుగాక యేసుక్రీస్తు వారి నామంలో. ఈ పని కొరకై, ఈ మాటల నెరవేర్పు కొరకై దేవదూతలను మేము విడుదల చేస్తున్నాం యేసుక్రీస్తు వారి నామములో. ఆమేన్ 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 ఆమేన్. అందరూ ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి, ఆమేన్ అని చెప్పండి, ఆమేన్ చెప్పండి, ఆమేన్ 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 ఆమేన్. మరణం తప్పించడం యెహోవా వశము. రియరా బక్కలతో రకాతర సుందర మామ. No weapon that is formed against our precious president will prosper. No weapon will prosper. No weapon will prosper. No man will be able to stand against him all the days of his life. Glory to God. మీరు అక్కడ ఆలస్యమైతే తండ్రి, let him continue. Let him continue. Let him continue in Jesus' name. Hallelujah. Thank you Lord Jesus. Thank you Lord Jesus. Thank you Lord Jesus. స్తుతి సువాసన దగ్గరికి వద్దామండి. ఈ సంవత్సరం చాలా మన యొక్క పరిచర్లో మనం చాలా ఎదిగినటువంటి సంవత్సరం. అవునంటారా కాదా చెప్పండి? 2024లో బాగా మనం ఎదిగాం కదా, బాగా స్తుతించాం, బాగా ఉపవాసం ఉన్నాం, బాగా తిన్నాం కూడా అనుకోండి. బరువు పోగొట్టుకున్నాం, మళ్ళీ బరువును సంపాదించుకున్నాం. నేనైతే మళ్ళీ రెట్టింపు సంపాదించుకున్నాను. దేవా నాయన, ఇక్కడ ఈ విషయంలో మాత్రం రెట్టింపు దీవెన అస్సలే వద్దు నాయన, ఇక్కడ ఓన్లీ తీసివేతలే ఉండాలి ప్రభు అని దేవుని ఏమని మొరపెట్టుకొని మరలా తగ్గింపు వైపుగా నేను వెళ్తున్నాను. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. సో అన్నిటికంటే చాలా సంతోషకరమైనటువంటి గొప్ప విషయం ఉండే వర్డ్ ఛాలెంజ్. 53 మంది ఉండేవారు, ఇప్పుడు మళ్ళీ 58 అయ్యారు. లాస్ట్ జాయిన్ అయిపోతున్నారు. హల్లెలూయా హల్లెలూయా. ఏమండి అసలు ఎంత సంతోషపడుతున్నారు సార్, నాకు మెసేజ్లు పెడుతున్నారు. సంతోషం సార్, ఎంత మంచి అవకాశం ఇచ్చారండి మీరు. ఒక్కసారి సంవత్సరం అంతా అసలు డిసెంబర్ 30 తారీఖున చూడాలి ఒక్కొక్కరి ముఖము. డిసెంబర్ 30 తారీఖున ఒక్కొక్కరి ముఖం, కానీ 31 తారీఖున మేము బైబిల్ ఒక్కసారి చదివాము చెప్పుకునేదానికి. ఇప్పుడు ఇంతవరకు ఎట్లుండేదంటే, బైబిల్ ఎన్నిసార్లు చదివామంటే బైబిలా జవాబు లేదు. అక్కడ కొంచెం చదువుతాం, ఇక్కడ కొంచెం చదువుతాం. చదివిందే 10 సార్లు చదువుతాం, చదివిందే 100 సార్లు చదువుతాం. కానీ ఒక సిస్టమేటిక్గా వరుసగా క్రమంగా మనం ఎప్పుడు కూడా, నేను కొన్నిసార్లు చదివాను, ఎన్నిసార్లు అంటే కూడా నేను కూడా చెప్పలేను. అలా పని పెట్టుకొని ఒక 2-3 సార్లు ఏమో చేశాను. పని కట్టుకొని 2-3 సార్లు చేశాను. ఒకసారి అయితే కేవలం 1 నెలలో చదివేశాను. 1 నెలలో కూర్చొని ఇంకేం లేను, మెడికల్ ఎంసెట్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎట్లా చదివాను, 14 గంటలు 16 గంటలు పుస్తకాలు ముందుకు వేసుకొని లేకుండా చదివాను. అలా కూర్చొని బైబిల్ మొత్తం లేపేశాను అనమాట. మాకు అలవాటు అట్లా పొగ లేపుతాం మేము. మెడికల్ స్టూడెంట్స్ మామూలు వాళ్ళు కాదు, వైద్య విద్యార్థులు పొగ లేపుతారనమాట. రాత్రులు కూర్చొని మొత్తం ఏమండి దివారాత్రములు చదువుతాం కాబట్టి దివారాత్రం ధ్యానించేదాన్ని కూడా మాకు పెద్ద కష్టమేం కాదు మాకు. 1 నెలలో చదివేశాను బైబిల్ అంతా. కాబట్టి ఇంకా ఎవరైనా వెనుకబడి ఉంటే ఏమండి ఇంకా టైం ఉంది, మీరు త్వరగా వచ్చేసాను. ఇప్పటికీ దగ్గర సగం బైబిల్కి సగానికి వచ్చేసాం. ఫాస్ట్గా లాగిచ్చేసేయండి, జాయిన్ కండి, ఈ ట్రైన్లో ఎక్కండి, వర్డ్ ఛాలెంజ్ ట్రైన్లో ఎక్కండి, వర్డ్ ఆఫ్ గాడ్ చదువుదాం మనం. హల్లెలూయా. అమ్మగారు అసలు కాకినాడ నుంచి అమ్మగారు మన దగ్గరకు వచ్చి టెస్ట్ అని చెప్పారు కదా, నిన్న మెసేజ్ పెట్టారు. చదవనీకి రాదు, వ్రాయనికి రాదు,
కానీ ఆడియో బైబిల్ ఎక్కించుకొని ప్రతిరోజు పొద్దునే అపచేస్తుందంట. పొద్దున్నే వర్డ్ ఛాలెంజ్ అయిపోచేస్తుందంట, అంతే. హల్లెలూయా. మన వాళ్ళు కూడా చాలామంది ఇప్పుడు ఎంతమంది ఎన్ని సాకులు చెప్తారండి. మనసుంటే కదా, ఇదన్నా ఉండాలి కదా కనీసం. సాకులు అసలు ఏమైనా ఇప్పుడు చూడండి, ఎంతమంది చదువు రాని వారు ఆడియో బైబిల్ పెట్టుకొని విని పూర్తి చేస్తున్నారు. హల్లెలూయా. అంటే చూసారా ఆసక్తి, చూసారా? మీరు మీ ఫలాన్ని పోగొట్టుకోరు, నేను చెప్తున్నాను. హల్లెలూయా. చదువు వచ్చిన వాళ్ళ ఎదుట దేవుడు మిమ్మల్ని లేపి వాళ్ళకి సిగ్గు కలిగేటట్టు దేవుడు చేయబోతున్నాడు కదా. జ్ఞానులను సిగ్గుపరిచేదానికి జ్ఞానం లేని వాళ్ళని ఎన్నుకున్నాడంట. బలమైన వారిని సిగ్గుపరిచేదానికి బలహీనులను ఎన్నుకున్నాడంట. లోకంలో తృణీకరించబడినటువంటి వారిని తృణీకరించబడినటువంటి వారిని వాడుకొని ఎన్నికైనటువంటి వారిని కూడా సిగ్గుపరుస్తాడంట దేవుడు. సో కాబట్టి దోస్ హు ఆర్ లవింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమిస్తున్న మీకు అందరికీ కూడా శుభములు, కంగ్రాచులేషన్స్ మీకు అందరు కూడా. హల్లెలూయా. మీరందరూ కూడా దేవుని దగ్గర స్పెషల్ గ్రేస్, స్పెషల్ మార్కులు మీరు పొందుకున్నారు. దేవుని నామమునకు అత్యధికంగా మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఐ బిలీవ్, నేను అనుకుంటాను మన సంఘంలో కానీ మన పరిచయలో కానీ 2024 ఇస్ ద బెస్ట్ ఇయర్. ఏమంటారు? 2024 మనమందరం కూడా ఎవరో ఒకరో ఇద్దరు అలా కాకుండా మనం అందరం కూడా అన్ని బ్యాలెన్స్ చేసాం. ఫాస్టింగ్ బ్యాలెన్స్ చేసాం, స్తుతులు బ్యాలెన్స్ చేసాం, టంగ్స్ బ్యాలెన్స్ చేసాం, వర్డ్ బ్యాలెన్స్ చేసాం. హల్లెలూయా. అన్నీ 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 సెట్ చేసేసాం అన్నీ. 2024 ఇట్స్ టర్నింగ్ పాయింట్ ఇయర్. ఇది ఒక బ్రేక్ త్రూ ఇయర్. హల్లెలూయా. ఇదంతా కూడా ఒక పునాదిలాగా పనిచేస్తుంది. రేపొద్దున 2025లో శరవేగంగా మనం ఎదగబోతున్నాం. దానికి దేవుడు పునాదిగా దేవుడు ఈ సంవత్సరాన్ని దేవుడు వాడుకున్నాం. మనం విత్తుతున్నాం కదా, మన స్తుతులను విత్తాం, ఉపవాసాన్ని విత్తాం, భాషలను విత్తాం, వాక్యాన్ని విత్తుతున్నాం. హల్లెలూయా. మే ద ఇయర్ ఆఫ్ 2024 be a year of sowing, and may the year of 2025 be the year of reaping. హల్లెలూయా. 2024 విత్తే సంవత్సరం అయితే 2025 కోసుకునే సంవత్సరం అవునుగాక. ఈరోజు విత్తిన ఈ సంవత్సరం అంతా విత్తిన దానికి 2025లో మనము కోసుకొందుము గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. 21 రోజుల ప్రార్థన దేవుని యొక్క ఆత్మ ద్వారా ప్రేరేపించబడినటువంటి విషయం. దానియేలులాగా, నెహెమ్యాలాగా మనం కూర్చున్నాం, మనం ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా. దేవుని యొక్క చిత్తం నెరవేర్చబడేదానికి మనము ప్రార్థన చేస్తున్నాం. గ్లోరీ టు గాడ్. వాక్యానుసారంగా మనం ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు బలమైన కార్యాలు ఆయన చేస్తున్నాడు, ఆయన చేయబోతున్నాడు. మనం అందరం కూడా సెలబ్రేట్ చేసుకుని పోతున్నాం. హల్లెలూయా. ఈ ఉపవాస దినాలు జకర్యా గ్రంథంలో వ్రాయబడిన ప్రకారం నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ఉపవాస దినములు, ఈ ప్రార్థనా దినములు మనోహరములైన పండుగగా మార్చబడబోతున్నాయి. హల్లెలూయా. సార్ బిర్యానీ పెట్టి చాలా కాలమైంది. తాడిపత్రిలో ఉన్నటువంటి పేరు ఏమిటంటే కల్వరి వాళ్ళు చేశారంటే మిగులుతుంది. బేసిన్లు తెచ్చుకుంటారు, క్యారియర్ తెచ్చుకుంటారు. హల్లెలూయా. మీకు అందరికీ బిర్యానీ పెట్టక చాలా కాలం ఉంది. త్వరలో పెడతాను. హల్లెలూయా. దెర్ ఈస్ అ టైమ్ టు ఫాస్ట్, దెర్ ఈస్ అ టైమ్ టు ఫీస్ట్. ఉపవాసం ఉండేదానికి టైం ఉంది, విందు చేసుకునే దానికి టైం ఉంది. హల్లెలూయా. క్రొవ్విన దూడని వధించను, క్రొవ్విన కోడెలను వధిస్తాను. హల్లెలూయా. క్రొవ్విన పొట్టేలను వధిస్తాం. గ్లోరీ టు గాడ్. నాకు వాక్యం చదువుతుంటే అసలు మీకు ఒక క్విజ్ పెట్టాలి. అసలు చికెన్ గురించి ఎక్కర్లేదు, ఒకచోట నాకు కనపడింది. చికెన్ అంటే మామూలుగా ఏమంటారు అందరు పేర్లు ఉంటారు అనమాట. అబ్రహాం అంటే పెద్దది, ఇస్సాక్ అంటే పొట్టేలు, చికెన్ అంటే పేతురు బొంకిన దానికి కోడికి కూసింది కదా. కాబట్టి ఏంటి మీ ఇంట్లో అంటే పీటర్ అంటారు అనమాట. పీటర్ అంటే చికెన్ అని మా లాంగ్వేజ్. ఏంటి మీ ఇంట్లో అంటే అబ్రహాం అంటారు, ఇస్సాక్ అంటారు అనమాట.
పీటర్ అంటే చికెన్, కానీ కోళ్ళు ఇచ్చారంటే యాజకులకు కోళ్ళు ఇచ్చి దేనికోసం తినేదానికి ఉంది బైబిల్లో. ఐ హ్యావ్ ఫౌండ్ ఇట్. ఈ బైబిల్ చదువుతున్నప్పుడు ఎప్పుడు కనపడి కొన్ని కనిపిస్తున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో ఆ దినాలు రాబోతున్నాయి, ఆ దినాలు మరలా రాబోతూ ఉన్నాయి. మనం భోజనాలు పెడుతున్నామంటే చాలామంది వచ్చి సంతృప్తిగా తిని వారు వెళ్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ అనుకునే సార్ ఏమి తింటే మనకు కూడా అవే పెడతాడు. ఇటువంటి కార్యాలు దేవుడు మరలా చేయబోతున్నాడు. వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్. ఈ సంవత్సరము మనం విత్తుతూ ఉన్నాం. పోయిన సంవత్సరము మనం విత్తాం, మనం కోసుకొని పోతున్నాం. దేవుడు నాకు చాలా విషయాలు పూసగుచ్చినట్లు చెప్పాడు. ఈరోజు చెప్తే రేపు జరిగి ఉంటుందండి. ఎవరికి తెలియదు, అది నాకు దేవునికి తెలుసు కదా. మై గాడ్ అండ్ మీ నోస్. చాలాసార్లు నా ప్రేయర్ పార్ట్నర్ అయినా మనోజ్కి తెలుసు. మనోజ్ను నన్ను విడదీసేదానికి ఎన్ని కుట్రలు జరిగాయో. ఇంకా మనుషుల గురించి, పాస్టర్ల గురించి, వీళ్ళ ఒక్కొక్క గురించి మాట్లాడితే 3-4 సంవత్సరాలు పడుతుందేమో. ఒక్కొక్కరు వేసినటువంటి సర్కస్లు ఇవన్నీ చూస్తే అవన్నీ మనకు అవసరం లేదు, అవన్నీ మనకు అవసరం లేదు. ఈరోజు దేవుడు చెప్తే రేపు జరిగి ఉంటుందండి. హల్లెలూయా. పూసగుచ్చినట్టు చెప్పాడు దేవుడు. మీరు షాక్ అవుతారు. అసలు కొన్ని నేను చెప్తే షాక్ అవుతారు. ఎప్పుడో టైం వచ్చినప్పుడు చెప్తాను. ఎవరెవరు ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతారు దేవుడు చెప్పాడు. ఎవరెవరు ఎప్పుడెప్పుడు వదిలిపెట్టిపోతారు దేవుడు చెప్పాడు. నథింగ్ ఈజ్ సర్ప్రైజ్ టు మీ. తెలుసా మీకు? ఏది కూడా నాకు ఆశ్చర్యం కాదు. ఎందుకో తెలుసా? నా దేవుడు నాకు ముందే బయలుపరిచాడు. ఇప్పుడు నా దేవుడు నాకు బయలుపరచుకుంటే కదా నేను భయపడాల్సింది. నా దేవుడు బయలుపరచుకుంటే నా జీవితం ఎట్లా పోతుందబ్బా? నేను వెళ్ళే మార్గము యేసుకే తెలును, ఆయనకు తెలుసు, నాకు కూడా తెలిసింది. నేను వెళ్ళినటువంటి మార్గము యేసుకు మాత్రమే కదా, నాకు కూడా తెలిసింది. నాకు బయలుపరిచాడు. ఎందుకంటే నాకు హ్యాబిట్. నేను అడుగుతాను దేవుణ్ణి. అనుకోని సంఘటనలు నా జీవితంలో జరగకూడదు. 2 కప్పలండి దేవుడు చూపించాడు. 2 కప్పలు, నల్ల కప్పలు. ఆ 2 నల్ల కప్పలు రాకముందు ఆ తోట లావెండర్ లాగా అండి. ఏం సువాసన తెలుసా అండి? అది తోట ఎంత సువాసన అంటే ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఆ తోట. 2023 జనవరిలో మన సంఘం పరిచర్య దేవుని యొక్క దృష్టిలో ఆత్మీయ మండలంలో అంత సువాసనను వెదజల్లుతూ ఉంది. చూస్తుండగా 2 కప్పలు, నల్ల కప్పలు, 2 నల్ల కప్పలు వచ్చేసి మొత్తం పంటనంతా తినివేసేసాయి. ఓర్వలేని కప్పలు. జరగకముందే చూపించాడు దేవుడు. ఎంత ప్రయాసపడి, ఎంత దేవా ఇది జరగకూడదు, ఇట్లా జరగకూడదు. జరగకుండా నేనేం చేయాలి చెప్పండి? జరగకుండా నేనేం చేయాలి? ఏం చేయాలి? నాకు అర్థమైపోయింది, ఇది ఖచ్చితంగా జరుగుతుంది. నేను ఖచ్చితంగా ఒక ఫేజ్ గుండా, ఒక భయంకరమైనటువంటి మార్గం గుండా ఖచ్చితంగా వెళ్ళాల్సి వస్తుంది. ఇది తప్పని పరిస్థితిలో లేదు. ఎన్ని సర్కస్లు చేశాను, అన్ని సర్కస్లు చేశాను నేను. ఐ కుడ్ నాట్ ఎస్కేప్. నాకు ఎలా అనిపించింది అంటే ఖచ్చితంగా నువ్వు ఏం చేసినా కూడా ఇవి జరుగుతాయి అన్నట్లు అనిపించింది. అలా జరిగేవన్నీ దేవుడు నాకు చూపించాడు. ఎవరెవరు ఎలా ప్రవర్తిస్తారో దేవుడు చూపించాడు. ఎవరెవరు పోతారో చూపించారు. చాలా మటుకు ఎవరెవరు నాతో నిలబడి ఉంటారో కూడా దేవుడు చూపించాడు. నిజంగా దేవునికి మహిమపరుస్తున్నా. నిజంగా నేను చెప్తున్నాను, నాకు ఈ పరిచర్యకు మేలే జరిగింది. ఐ బిలీవ్ రెన్నీ కూడా మేలే జరిగింది. రెన్నీ మలచబడ్డాడు, మౌలు చేయబడ్డాడు. హీ వెంట్ త్రూ 2 సంవత్సరాలుగా అన్ని రకాల అనుభవాలు కూడా వచ్చాడు. నౌ హీఈస్ రెడీ ఫర్ ద మినిస్ట్రీ. హల్లెలూయా. దీనినే రెన్నీ అనుభవాలనే సువార్త వ్యాపించేదానికి ఒక టూల్గా వాడుకొనబోతున్నాడు. తండ్రి కుమారుని యొక్క ప్రేమను గురించి వివరించబోతున్నాడు. హల్లెలూయా.
ఏ రీతిగా పరలోకమున్నటువంటి తండ్రి నుంచి తన ప్రియ కుమారులు కుమార్తెలు ఏ రీతిగా దూరం అయిపోయారు, ఎవరు దూరం చేశారు, ఎందుకు దూరం చేస్తున్నారు, ఎందుకు ప్రజలు తమ సొంత తండ్రి యొక్క ప్రేమను కనుక్కోలేకపోతున్నారు, నేను ఎలా నా తండ్రికి దూరం అయిపోయాను, ఎలా నా తండ్రి ప్రేమ నేను తెలుసుకున్నాను, ఎలా నా తండ్రితో నేను కలిసి ఆనందిస్తున్నాను. ఇదే సువార్త అంటే, ఇదే సువార్త అంటే. మేలు జరిగింది, చెత్తంతా పోయింది, వజ్రాలు మిగిలాయి. మీరంతా నా దృష్టిలో వజ్రాలు. హల్లెలూయా, మీరంతా నా దృష్టిలో వజ్రాలు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అందుకే మేడం గారికి 2 చేతులెత్తి దండం పెట్టి థ్యాంక్స్ చెప్పాను. నిజంగా థ్యాంక్స్ చెప్పాను. నిజంగా నేను వ్యంగ్యంగా వెట్టకారంగా అనడం లేదు, నిజంగా థ్యాంక్స్ చెప్పాను. నిజంగా ఎందుకో తెలుసా, పనికి రాని చెత్తనంతా నా నుంచి వేరు చేసేసింది, వజ్రాలను మిగిల్చిపోయింది. దేవునామమునకు మహిమ కలుగును. ఆమె తరతరములు దీవించబడును గాక. ఐ బ్లెస్ హర్ విత్ ఆల్ ఆఫ్ మై హార్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్. హల్లెలూయా, హల్లెలూయా. షీ ఈజ్ వెరీ వెరీ ఇన్నోసెంట్ అండి. ఆమె చాలా అమాయకురాలు, చాలా అమాయకురాలు ఆమె. అయితే ఓర్వలేనటువంటి కొంతమంది దుష్ట శక్తులు, ఓర్వలేనటువంటి వారికి చెవి ఇచ్చేసింది. వారికి చెవి ఇచ్చేసి తన చిత్తాన్ని అమ్మేసుకుందండి. అమ్మేసుకుని తన జీవితాన్ని, తన సొంత కుటుంబాన్ని పాడు చేసుకుని బజారుకి వేసుకుంది. బట్ షీ ఈజ్ ఇన్నోసెంట్. ఐ బ్లెస్ హర్ విత్ ఆల్ ఆఫ్ మై హార్ట్. ఆమె ఎప్పుడు కూడా నెమ్మదితో సమాధానంతో ఉండాలని నేను మనస్ఫూర్తి, దేవుని ఎదుట నేను నాటకాలు వేసి దేవుని ఎదుట నేను చెత్త మాట్లాడితే నా దేవుడు నన్ను ఒప్పుకోడు. నా దేవుని యొక్క దృష్టిలో నేను వేషధారిని అవుతాను. దేవుని ఎదుట నేను చెప్తున్నాను విత్ ఆల్ ఆఫ్ మై, నా పూర్ణ హృదయంతో సుహాసిని మేడంను నేను దీవిస్తూ ఉన్నాను. హల్లెలూయా. నెమ్మదితో సమాధానంతో ఆరోగ్యంతో ఉండును గాక. ఐ బ్లెస్ హర్ విత్ ఆల్ ఆఫ్ మై హార్ట్. నాకైతే మేలు చాలా 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 మేలు చేశాను. దేవునికి దగ్గరగా అయ్యాను. దేవుని చేత నాటమైనటువంటి ఏ వ్యక్తి కూడా నా జీవితం లేకుండా తీసేసింది. కీడును దేవుడు మేలుకరంగా మలుస్తాడంటే ఇదే. హల్లెలూయా. నాకు మాత్రం వజ్రాలు మిగిలాయి. వజ్రాలు బట్టి నేను దేవునామమునకు మహిమ కలుగు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఏం సాధించినా, నేను ఏం సంపాదించినా మిమ్మల్ని ఎప్పటికీ మాత్రం నేను మార్చిపోలేను. ఈ 2 సంవత్సరాలు నాతో పాటు ఎవరెవరు ఉన్నారు, 2 సంవత్సరాలు ఎవరెవరు నాతో పాటు ఉన్నారు, 2 సంవత్సరాలు ఎవరెవరు నాతో పాటు ఉన్నారు. తిన్నారా అని అడిగినారు. 2-3 ఉన్నారు. తిన్నావా అని అడిగిన వాళ్ళు కదా. మంచి వంట మాస్టర్ని చేసేసిన ఈ 2 సంవత్సరాలు. ఎన్ని సాధించాను చూడండి. నేను చాలా సాధించాను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం ఎవరమైనా కూడా వీఆర్ హియర్ టు డూ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క చిత్తాన్ని చేసేదానికి మనము భూమి మీద మనం జీవిస్తున్నాం, మనం బ్రతుకుతూ ఉన్నాం. అపవాది చిత్తాన్ని చేసేదానికి కాదు, దేవుని యొక్క చిత్తాన్ని చేసేదానికి ఈ భూమి మీద మనం జీవిస్తున్నాం. హల్లెలూయా. సో మనం చనిపోయిన తర్వాత మనతో పాటు ఎవరు ఉండరు పక్కన, మనము దేవుడే. చేసావా పని పూర్తిగా అంటాడు దేవుడు. మనం అక్కడ సాకులు చెప్పేసి వాళ్ళ వల్ల చేయలేదు, వీళ్ళ వల్ల చేయలేదు సాకులు చెప్తే దేవుని దగ్గర సాకులు చెప్పేదానికి కాదండి. మనుషుల దగ్గర మనం ఏమైనా చెప్పొచ్చు, కానీ దేవుని దగ్గర సాకులు చెప్పేదానికి ఏమాత్రం కూడా వీల్లేదండి. సో మనం అక్కడికి వెళ్ళిన తర్వాత, ప్రభువా నేను నీవు ఇచ్చినటువంటి పనిని పూర్తి చేశానయ్యా అని ధైర్యంగా మనము చెప్పగలగాలి. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్, 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 గ్లోరీ టు గాడ్. చాలామంది నాకు కాల్ చేశారు, చాలామంది నాకు మెసేజ్లు పెట్టారు. మిమ్మును బ్రతికించినటువంటి దేవునికి వందనాలు అని చెప్పారు. ఈరోజు మేము బ్రతికున్నాం, మా కుటుంబాలు బ్రతికున్నాయి. ఈరోజు మా కుటుంబాలు దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటున్నాయి. ఈరోజు మేము సజీవులుగా మేము ఉన్నామంటే అది మీ వల్లనే అని ఎక్కడెక్కడి నుంచో నాకు ఫోన్ కాల్స్, మెసేజ్ అంతా కూడా. మీరు నిలబడి ఎంత మంచి పని చేశారు, మీరు ఖచ్చితంగా మీరు యథార్థంగా ప్రవర్తించారు. మీరు యథార్థంగా ఈ 2 సంవత్సరాలు కూడా మీరు ప్రవర్తించారు కదా. ఇప్పుడు మనల్ని ప్రూవ్ చేసుకునే దానికి 1 వారం సరిపోదండి, 1 వారం 2 వారాలు సరిపోదు. నేను అలా కాదు అని ప్రూవ్ చేసుకునే దానికి 1 వారం 2 వారాలు సరిపోవు. 2 సంవత్సరాలు మంచి టైం కదా. 2 సంవత్సరాలు మన పరిచర్యకు మేలు జరిగింది. హల్లెలూయా. కల్వరి ఫెయిత్ చర్చ్కు రెగ్యులర్గా వచ్చే వాళ్ళందరూ కూడా నా వల్లే, అక్కడికి వెళ్ళే వాళ్ళందరూ కూడా నా వల్లే.
చర్చ్ వదిలిపెట్టిన వాళ్ళు మన వాళ్ళు కాదు. చర్చ్ వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు మన వాళ్ళు కాదు. గీత గీసేసినాడు. కానీ చర్చిలో ఉన్నారు చూసారా, ఎప్పటికైనా వస్తాడు మా ఆత్మీయ తండ్రిని, మా ఆత్మీయ తండ్రి రాకపోతాడా అని వస్తున్నారు చర్చికి. అక్కడున్న వాళ్ళంతా నా వాళ్ళే, నా కుమారులు నా కుమార్తెలే. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక తాత్కాలికంగా ఒక మార్పు, తాత్కాలికంగా ఐగుప్తులో నివాసం చేటుగా నా జనులు వెళ్ళారు. అయితే శాశ్వతముగా దేవుడు మనల్ని స్థిరపరచబోతున్నాడు. హల్లెలూయా. ఎంతగా మీరు తలదించుకున్నారు, ఎంతగా అయ్యో అయ్యో అని బాధపడ్డారో, మీరు సంబరపడి నాట్యమాడే స్థితిని దేవుడు ఇవ్వబోతున్నాడు. కొన్ని మాటలు దేవుడు నాతో చెప్పినటువంటి కొన్ని మాటలు చెప్తే గర్వం అనుకోవచ్చు చాలామంది. ఇక కొంతమందికి ఒక వారం 10 రోజులు నిద్ర పట్టదు. కాబట్టి అన్నీ చెప్పాం మేము. పౌలు అంటాడు 14 సంవత్సరాల క్రితం అంటాడు అన్నమాట. సో అలా స్పిరిచువల్ సీక్రెసీని కొంచెం మెయింటైన్ చేస్తూ ఉంటాం. అయితే మీరందరూ కూడా ఏకీభవించారు. ఒక సిస్టర్ నాకు కర్నూలు నుంచి నాకు మెసేజ్ పెట్టారు. ఎప్పుడు ఐ థింక్ డేట్ కూడా ఉంది, ఇందులో మెసేజ్ ఉంది, డేట్ కూడా ఉంది. తను ప్రార్థన చేస్తున్నాయి, పాస్టర్ గారు మీరు ఒక్కరే ప్రార్థన చేస్తున్నారు, మీతో పాటు సంఘం అంతా చేయాలంట దేవుడు చెప్పాడు. సంఘం అంతా ఏకీభవించి రిస్టోరేషన్ కొరకు ఏకీభవించి చేయాలంట దేవుడు చెప్పాడని ఐ థింక్ 2 months బ్యాక్ నాకు మెసేజ్ పంపించారు. సో ఈ మాటలు ఒకవేళ దేవుడి నుంచి వచ్చినవో కాదో మీరు పరీక్షించుకొని మీరు వివేచించి, మీరు ఒకవేళ ఇది దేవుడి నుంచి వచ్చాయంటే సంఘానికి తెలియజెప్పండి అని 2 నెలల క్రితం మెసేజ్ పెట్టారు. ఆ మెసేజ్ నా దగ్గర అలాగే ఉందన్నమాట. సరే దేవుడు చెప్పినప్పుడు చెబుదాంలే అన్నీ వెయిట్ చేస్తున్నాను. సో మన 21 day ఫాస్టింగ్ అప్పుడు దేవుడు చెప్పడంతో మరలా సిస్టర్ మెసేజ్ పెట్టారు, పాస్టర్ గారు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు సంఘంతో చేయించండి అని మాత్రమే కదా, ఇంకా చాలా రాశారు, చాలా ఆ మెసేజ్లు చాలా ఉన్నాయి. అవన్నీ నేను చెప్పలేదు, అవన్నీ జరగబోతున్నాయి, అవన్నీ కూడా జరగబోతున్నాయి. సంఘంగా మీరందరూ ఏకీభవిస్తున్నారు, చాలా వందనాలు. ఎందుకంటే దిస్ ఇస్ నాట్ అన్ ఇండివిజువల్ ప్రాబ్లం, పర్సనల్ ప్రాబ్లం. ఇది దేవుని యొక్క సేవకు సంబంధించింది, ఇది మన దేశ భవిష్యత్తుకు సంబంధించింది. ఆర్డిజే మినిస్ట్రీస్ అన్నటువంటిది దేశం యొక్క భవిష్యత్తుకు సంబంధించింది. మీరు అనుకుంటున్నాను ఏదో కృష్ణాపురం జీరోలో ఉన్నటువంటి చిన్న ఒక 30 సెంట్ల స్థలం కోసం అక్కడ ఏదో చిన్న ఏదో అని అనుకుంటున్నాను. కాదు. లేకపోతే ఇంత ఏంటండి, ఇంత పోరాటం, ఇంత యుద్ధం ఏంటి, ఎన్ని దయ్యాలు ఇన్వాల్వ్ అయ్యాయో తెలుసా. ఎక్కడికి వెళ్ళాయో తెలుసా, ఇవన్నీ ఎంత దూరం వెళ్ళాయో తెలుసా, ఎంత లోతుకి వెళ్ళాయో తెలుసా, ఎక్కడి నుంచి కంట్రోల్ చేయాలని చూసారో తెలుసా. ఓ మై గాడ్. దాన్ని బట్టి చెప్పచ్చు దయ్యంగాడికి నేనంటే ఎంత భయమో. ఆర్డిజే మినిస్ట్రీస్ అన్న, కల్వరి ఫెయిత్ చర్చ్ అన్న, వాడికి అంతే వణుకు. నిర్గమ 15 ప్రకారం వాడికి వణుకు, వాడి వెన్నులో వణుకు, భయము, అధిక భయము వానికి కలిగాను. అధిక భయం వానికి కలిగాను. ఆయన తన చేతుల చేత స్థాపించిన పరిశుద్ధాలయమందు మనలను నిలబెట్టబోతున్నాను. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. చాలామంది నాకు ఫోన్ చేశారు, మిమ్మల్ని చూసి మాకు చాలా ధైర్యం వచ్చింది, మీరు ఇవన్నీ అనుభవిస్తారు, అసలు ఎప్పుడు కూడా బయట ఎప్పుడు కూడా వెల్లడి చేయలేదు మాట, ఎప్పుడు నవ్వుతానే ఉంటారు, ఇవన్నీ అనుభవిస్తూ నవ్వుతూనే ఉంటారు. నవ్వడంలో అయితే నేను నటించనండి, స్వాభావికంగా నేను నవ్వుతూ ఉంటాను. హల్లెలూయా. అది దేవుడిచ్చినటువంటి సంతోషం, దేవుడిచ్చినటువంటి ఆనందం. ఈరోజు ఒక మాట చెప్తాను ఏంటంటే, డిసైడ్ టు బి హ్యాపీ. సంతోషంగా ఉండాలని నిర్ణయించుకోండి. హల్లెలూయా. సంతోషంగా ఉండాలని నిర్ణయించుకోండి. దుఃఖం ఎప్పుడు కలుగుతుంది మనకు? నిన్నటిని బట్టి దుఃఖం కలుగుతుంది, నేటిని బట్టి దుఃఖం కలిగేదానికి ఆస్కారం ఉంది, అంతే కదండి. గతంలో ఏం జరిగిందో దాన్ని బట్టి మనకు అవి అనుకుంటుంటే ఎంత బాధ అవుతుందో,
అవి అనుకుంటుంటే ఎంత బాధ అవుతుందో. కానీ మీకు దేవుని శక్తి తెలుసా? మీకు దేవుని శక్తికి నేనే రుజువు. 2022 డిసెంబర్లో మీకు ఎవరికి తెలియదు, ఎప్పుడు చెప్పలేదు. ఎప్పుడైతే నాకు అర్థమైందో, రెండిని నాకు దూరం చేశారు అని నాకు అర్థమైందో, నా జీవితంలో పుట్టినది మొదలుకొని ఈ రోజు వరకు నేను చెప్తున్నాను, ఇంకా మరి ఎప్పటి వరకైనా కూడా అటువంటి క్షోభను, అటువంటి శ్రమను, అటువంటి సవాలును నేను అనుభవించలేను కూడా. ఏ క్షణంలో చచ్చిపోతానో తెలియదు, అలా ఉండేది నాకు. అంటే ఒక ఇంటిలో ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నటువంటి ఒక పిల్లలు ఒకవేళ చనిపోతే వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుందో నాకు భలే అర్థమైంది. ఎక్కడ చూసినా రెన్ని కనిపిస్తున్నాడు, షూ కనిపిస్తాయి, బట్టలు కనిపిస్తాయి, చైర్లో కూర్చొని నవ్వేది కనిపిస్తుంది. పప్పా అని పిలువడే వాయిస్ సినిమాలో చూపించినట్లే ఆ స్వరం వినపడుతుంది, పప్పా అని స్వరం వినపడుతుంది. ఆ నవ్వినటువంటి స్వరం ఎక్కడికి పోయినా ఇవే జ్ఞాపకాలు. ఏ రూమ్లోకి పోయినా రెండు జ్ఞాపకాలే. పైకి ఎక్కిన జ్ఞాపకాలు, కిందికి వచ్చిన జ్ఞాపకాలు, బయటకు వస్తే జ్ఞాపకాలు, బైక్ చూస్తే జ్ఞాపకాలు, కార్ చూస్తే జ్ఞాపకాలు, కీబోర్డ్ చూస్తే జ్ఞాపకాలు. వెంటాడాయి. లార్డ్, ఐ కెనాట్ లీవ్. నేను బ్రతకలేనయ్యా, నా కొడుకు లేకపోతే నేను బ్రతకలేను, ఎలా చేయాలి నేను సేవ? హౌ షుడ్ ఐ డూ మినిస్ట్రీ? ఇది ఒక పోరాటం అయితే మిగిలినవన్నీ తుచ్చమైనటువంటి పోరాటాన్ని మిగతా లోకం ఏమనుకుని కేర్ చేసేవాను కాదు. లోకం ఏమనుకున్నాను అసలు వెంట్రుకతో అట్లా తీసేస్తా. నా కొడుకు, నా ప్రాణం పోయినంత పని అయిపోయింది. ఎప్పుడైతే ఆ యొక్క ప్రిన్సిపల్ చెప్పాడో, మీకు తెలీదా, వెళ్ళిపోయాడు టీసీ తీసుకొని. నేను భలే తిట్టాను. బుద్ధి లేదా మీకు? తండ్రికి చెప్పకుండా ఎట్లా మీరు టీసీ ఇస్తారు? లేదండి, మేడం గారు చెప్పారు, మీరు ఆపరేషన్స్లో బిజీగా ఉన్నారంట. ఇంత పచ్చి అబద్ధాలు చెప్పి దేవుని ఎదుట ఎట్లా అంగీకరించబడతారండి వీళ్ళు? ఎట్లా మనసు వస్తుందండి? అసలు ఎంత క్షోభ అనుభవించానంటే, డిసెంబర్ 31 తారీఖు నాడు సర్వీస్ చేయాలి అనౌన్స్ చేశాం. వాచ్ నైట్ సర్వీస్ చేయాలి. 7 గంటలు స్టేజ్ మీద ఉండాలి. నా పరిస్థితి చూస్తే భయంకరమైనటువంటి పరిస్థితి. చస్తానో బ్రతుకుతానో తెలియదు, ఎవరికి చెప్పుకోవాలో తెలియదు నా బాధ. ఎవరు ఏం చెప్పినా, ఎవరు నన్ను ఏమని ఆదరించగలరు చెప్పండి? ఏమని ఆదరించగలరు? ఎవరు ఏం చెప్పినా నాకు ఆదరణ లేదు. నాతో మాట్లాడాలంటేనే చాలామంది భయపడుతున్నారు. మగవాళ్ళేమో ఎక్కడ పోలీస్ కేసు పెడతారో అని మగవాళ్ళు భయపడ్డారు. ఆడవాళ్ళేమో ఎక్కడ సార్తో అక్రమ సంబంధం ఉందని ఎక్కడ మాట్లాడతారో అని ఆడవాళ్ళు భయపడ్డారు. దే ట్రైడ్ దిస్ చీప్ ట్రిక్స్. మగవాళ్ళేమో కేసు పెడతారని భయపడ్డారు. ఆడవాళ్ళు సార్తో మాట్లాడితే ఎక్కడ సంబంధాలు అంటగడతారో, ఎవరు మాట్లాడినా సంబంధాలు అంటగట్టడమే, వాయిస్లా గీసులా ఏంలా. ఇంకా భయపడి ఎవరి దగ్గర రాలేదు. ఒక్కని చుట్టూ దయ్యాలు, మాటలు, ఆ స్వరాలు ఒక చోట రెండు గురించిన ఆలోచనలు. డిసెంబర్ మాసంలో 2వ వారం, 3వ వారం, చివరి వారం, 30వ తారీఖు అక్కడ కూర్చొని ఉన్నా, ఆఫీసులో కూర్చొని ఉన్నా. ఏం చెప్పాలయ్యా నేను? లార్డ్, నేనేం చెప్పాలయ్యా? నాకు బలం లేదు, నాకు శక్తి లేదు, ఏం చెప్పాలి నేను? గాయాలు ఉన్నాయి మనసులో, పచ్చి గాయాలు ఉన్నాయి. గుర్తుకొస్తే అండి, ఆలోచన వస్తే తట్టుకోలేకపోతున్నా, ఇంబ్యాలెన్స్ అయిపోతున్నా, క్షణాల్లో బ్యాలెన్స్ తప్పిపోతున్నా. గుర్తుకొస్తే క్షణాల్లో బ్యాలెన్స్ అయిపోతుంది, మెంటల్ బ్యాలెన్స్ అయిపోతున్నా, పిచ్చోని అయిపోతుంది. యాక్చువల్గా బయట కనిపిస్తే పిచ్చోని అయిపోయాను అనుకోండి. నా కొడుకును నాకు ఉద్దేశపూర్వకంగా నన్ను బాధ పెట్టాలని దూరం చేస్తున్నారని ఎప్పుడైతే నాకు తెలిసిందో, ప్రాణం పోయినంత పని అయిపోయింది. చచ్చి బ్రతికా నేను. మీరు కావాలంటే డిసెంబర్ 31 చూడండి, స్టేజ్ మీద ఎలా ఉన్నానో చూడండి. అన్నీ యూట్యూబ్లో అన్నీ భలే ఉంది. ఇది మాత్రం ఫుల్ సాక్ష్యాలు. స్టార్ట్ చేశాను, చాలా కష్టంగా స్టార్ట్ చేస్తాను. మిడ్ నైట్లో
మిడ్ నైట్లో అలా వచ్చి ఆ పరిశుద్ధుడు, ఆ మహోన్నతుడు, పరమ వైద్యుడు, గొప్ప దేవుడు అలా వచ్చి అలా టచ్ చేసి వెళ్ళిపోయాడండి. టచ్ చేసి వెళ్ళిపోయాడు. 31 తర్వాత జరిగింది ఇది. అంటే 2023 జనవరి 1వ తారీఖున దేవుడు నన్ను తాకాడు. దేవుడు తాకిన తర్వాత ఏమైంది తెలుసా? బాధ అంతా పోయింది. దేవుడు చెప్పాడు, నీ కొడుకును నేను తీసుకొని చెంగున ఎగురుకుంటూ నీ ఒడిలోనికి తీసుకొని వస్తాడు. నేను తీసుకొని వస్తాను నీ కొడుకును. హల్లెలూయా. బాధ పోయింది, వేదన పోయింది, వాక్కు వచ్చింది, నిరీక్షణ వచ్చింది, ధైర్యం వచ్చింది, విశ్వాసం వచ్చింది. ఇప్పుడు గుర్తుకొచ్చినా నాకు బాధ లేదు. గుర్తుకొచ్చినా నాకు బాధ లేదు. విశ్వాసం ఉంది, దండిగా ఉంది విశ్వాసం. హల్లెలూయా. చాలా ఉందండి విశ్వాసం, మామూలు కాదు. చాలా విశ్వాసం ఉంది. అండ్ ద టైమ్ హ్యాస్ కమ్. చాలా మాట్లాడుతున్నాడు నా కొడుకు గురించి దేవుడు. చాలా మాట్లాడుతున్నాడు నా కుమారుడు గురించి దేవుడు. నాకు ఐ నో, ఇప్పుడు నేను నమ్మడం లేదు, నాకు తెలుసు. వై? గాడ్ టచ్డ్ మీ. దేవుడు నన్ను తాకాడు. సో నేను నవ్వడం అన్నటువంటిది అది నటన కాదు. దేవుడు నన్ను తాకాడు గనుక నేను సంతోషంగా ఉండగలుగుతున్నా. హల్లెలూయా. నిన్నటిని గురించి నేను వరి కావడం లేదు, నేటిని గురించి కూడా నేను వరి కావడం లేదు. రేపటిని బట్టి నేను సంతోషంగా ఉన్నాను. హల్లెలూయా. మన రేపు చాలా చాలా గొప్పగా ఉండబోతుంది. అవర్ టుమారో ఈజ్ గోయింగ్ టు బి గ్లోరియస్. హల్లెలూయా. చెప్పండి పక్కలతో, నీ భవిష్యత్తు చాలా బాగా ఉండబోతుంది. మన భవిష్యత్తు చాలా బాగా ఉండబోతుంది. మన పిల్లల భవిష్యత్తు చాలా బాగా ఉండబోతుంది. మనం చాలా బాగా ఉండబోతున్నాం. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ఈ భూమి మీద మాత్రమే కాదు, ఈ భూమి పైన మన జీవితాన్ని ముగించిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం? పరలోకంలో అడుగు పెట్టబోతున్నాం. మరి ఆ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? అది ఇంకా గంభీరమైనటువంటి భవిష్యత్తు. ఇప్పుడు చెప్పండి, మన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? చాలా గంభీరంగా ఉండబోతుంది. అందుకే వాక్యంలో రోమా 12:12 వ్రాయబడింది, నిరీక్షణ గలవారై సంతోషించచ్చు, శ్రమ యందు ఓర్పు కలిగి, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమీ లేకున్నా కూడా సంతోషంగా ఉండడము మనము నేర్చుకోవాలి. హల్లెలూయా. చుట్టూ మనకు నచ్చని పరిస్థితులు ఉన్నా కూడా సంతోషంగా ఉండుటకు మనం నేర్చుకోవాలి. సంతోషంగా ఉండుటకు మనము నిర్ణయించుకోవాలి. యోసేపును వాళ్ళ నాన్న నుంచి వేరు చేశారు. ఈర్ష్యతో, అసూయతో. తండ్రి నుంచి పిల్లలను వేరు చేయడం కానీ, తల్లి నుంచి పిల్లలను వేరు చేయడం కానీ, వీటి వెనక పనిచేసే దయ్యాలు ఉన్నాయి, కొన్ని దయ్యాలు. ఆ దయ్యాలు మనుషులకు బట్టి మనుషులు పనిచేస్తారనమాట. మనుషులు అమాయకులే, కానీ ఆ మనుషులకు ఈ దయ్యాలు పడతాయి. దయ్యాలు పడితే అప్పుడు ఏం చేస్తారు? తల్లి నుంచి పిల్లలను, తండ్రి నుంచి పిల్లలను సపరేట్ చేస్తారనమాట. యోసేపును అట్లే చేశారు కదా. యోసేపును యాకోబు నుంచి వేరు చేశారు. ఎందుకు వేరు చేశారు? అసూయ. అందుకే అసూయ, ఈర్ష్య కలిగినటువంటి వ్యక్తులు మీ కుటుంబాల్లో ఉండకూడదు, మీ కుటుంబ సంబంధాల్లో ఉండకూడదు, మీ పిల్లల మధ్య ఉండకూడదు. ఇటువంటి విషపూరితమైనటువంటి సంస్కృతి కలిగినటువంటి వారు ఉండకూడదు. అటువంటి కుటుంబాల్లోనికి మీ పిల్లల్ని ఇవ్వద్దు. కనుక్కోండి, వాళ్ళు సాధారణమైన మనుషులో, విషపు మనుషులో, దీనిలో ఉన్మాదులో కనుక్కోండి. చెప్తారు, వాళ్ళ పక్కింటి వాళ్ళు చెప్తారు, వాళ్ళు ఎట్లటోళ్ళు వాళ్ళ పక్కింటి వాళ్ళు చెప్తారు, వాళ్ళ వీధిలో చెప్తారు, వాళ్ళ చర్చిలో వాళ్ళు చెప్తారు. బీ వెరీ వెరీ కేర్ఫుల్. యోసేపును సపరేట్ చేశారు. తండ్రి ఎట్లా జీవించాడండి యోసేపు? ఎట్లా జీవించాడు? తండ్రి దగ్గర మురిపంగా పెంచుకున్నాడు. తండ్రి ఎంత ప్రేమించాడు, ఆ తండ్రి ప్రేమ ఎంత రాకుమారులాగా బ్రతికాడండి. రెన్ని కూడా యోసేపు అనుభవం వచ్చింది. ఏమంటే రాకుమారులాగా, ఒక ప్రిన్స్ లాగా జీవించాడు కదా. ప్రిన్స్ లాగా జీవించాడు. అక్కడ నుంచి ఒక ఇరుకైన స్థలంలోనికి వెళ్ళిపోయాడు. ఇరుకైన స్థలం, చిన్న స్థలం, ఒక చిన్న ఇల్లు.
విశాలమైనటువంటి రాజ సామ్రాజ్యంలో నుంచి ఒక చిన్న ప్రాంతానికి వెళ్ళిపోయి ఉన్నాడు. యోసేపులాగా వెళ్ళిపోయాడు. యోసేపులాగా మళ్ళీ రాబోతున్నాడు. హల్లెలూయా. యోసేపు యాకోబు కలుసుకున్నారు కదా, అలా కలుసుకొని పోతున్నాం. యోసేపుని చూడండి. యోసేపు ఎక్కడైనా ఏడుస్తూ చింతిస్తూ ఏమి ఇట్లా అయిపోయినాయి, మా అన్నలు ఇంత పని చేశారు, మళ్ళీ అంత పని చేశారు, వాడు రూబెన్ గాడు ఇట్లా చేశాడు, లేకపోతే యూదా ఇట్లా చేశాడు, లేకపోతే ఇలా అని చెప్పేసి ఏమండి వాళ్ళను మీద పడి ఏడ్చుకుంటూ ఉన్నాడా? లేదు. నమ్మకంగా పరిశుద్ధంగా ఉన్నందుకు ఎక్కడ తీసుకొని పోయేశారు? జైల్లో ఎవడేశారు. జైల్లో కూడా ఏం చేస్తున్నాడు తెలుసా యోసేపు? జైల్లో ఒక ఇద్దరు ముఖము వికారంగా ఉందంట. జైల్లో లీడర్ అయిపోయి ఏమంటే ఏమి ఇట్లా ఉన్నారు, మీరు విచారంగా ఉన్నారు, ఏంటి సంగతులు, ఏం బాధగా ఉన్నారు, ఏమిటి దిగులుగా ఉన్నారని దిగులు పడేవారిని అడుగుతున్నారంట. హీ వాజ్ రిజాయిసింగ్, హీ వాజ్ నాట్ బిటర్. యోసేపు చేతుతో లేడు. గతంలో జీవించడం యోసేపు ఒకవేళ గతం గురించి యోసేపు ఆలోచించుకుంటూ ఉంటే అసలు ముందుకు వెళ్ళేవాడు కాదు. మీరు ఎవరైనా ప్రయత్నం చేయండి, సర్వీస్ అయిపోయిన తర్వాత వెనక్కి చూస్తూ ముందుకు నడవండి, చూద్దాం. ఏమండి, రోబోట్ అయితే ఇట్లా తిప్పచ్చు తల, ఇట్లా వెనక్కి చూస్తూ ముందుకు నడవండి చూద్దాం, ట్రై చేయండి, బోళ్ళ పక్కలు పడతారు. వెనక్కి చూడొద్దు, గతం వైపు చూడొద్దు. గతం నీకు చాలా బాధాకరంగా ఉండొచ్చు. ఒకవేళ గతం నీకు గుర్తుకొస్తుంటే నీకు చాలా ఇబ్బందికరంగా ఉండొచ్చేమో, కానీ నా దేవుడు నిన్ను బాగు చేయగలడు. ఈరోజు బాగు చేయగలడు. నన్ను బాగు చేసిన దేవుడు, నా మనసును తాకినటువంటి దేవుడు. హల్లెలూయా. నా జ్ఞాపకాలను స్వస్థపరిచినటువంటి దేవుడు. నా జ్ఞాపకాలను, నా గతాన్ని, నా జ్ఞాపకాలను, నన్ను అవమానించిన అవమానాలు, నిందలు ఇవన్నీ గుర్తుకొస్తే నాకు ఏడుపు రాదు, నాకు నవ్వు వస్తుంది. నిజంగా చెప్తున్నా, అబద్ధం చెప్పడం లేదు. ఐ డోంట్ వీప్ బికాస్ గాడ్ హీల్డ్ మీ. దేవుడు స్వస్థపరచకుండా ఉంటే ఖచ్చితంగా నేను కూడా అందరిలాగా ఏడుస్తుండేవాడిని. కానీ దేవుడు నన్ను తాకాడు. 1వ తారీఖు 2023 1వ తారీఖున తాకాడు, 2వ తారీఖున తాకాడు, ఫైనల్ అంతే. 2 సార్లు టచ్ అయిపోయింది. అది నా దగ్గరకు వచ్చి ఎవరు టచ్ అనిలా, ఆయన టచ్ చేశాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద టచ్ ఆఫ్ ఆల్ మైటీ గాడ్. నన్ను తాకాడు ఆయన, నిన్ను కూడా తాకుతాడు. గాయాలు ఉంటే నిన్ను తాకుతాడు, గతం నుంచి నిన్ను విడిపిస్తాడు. భవిష్యత్తు గురించిన భరోసా ఈరోజు దేవునికి ఇవ్వాలని కోరుకుంటున్నాడు. కాబట్టి సంతోషంగా ఉన్నటకు నిర్ణయించుకో. బైబిల్ గ్రంథంలో సమూయేలు తల్లి హన్నా ఉంది. హన్నా ఎలా ఉండేది? పిల్లలు లేనప్పుడు ఎలా ఉండేదండి? ఎప్పుడూ ఏడుపు ముఖమే, ఎప్పుడూ ఏడుస్తూ ఉండేది, ఎప్పుడూ బాధతో ఉండేది, ఎప్పుడూ విచారంగా ఉండేది. అయితే ఒకరోజు దైవజనుడు అన్నాడు, నీ ప్రార్థన చొప్పున, నీవు వేడుకున్న దాని చొప్పున దేవుడు నీకు అనుగ్రహించను గాక అని ఒక్క మాట మాట్లాడాడు. ఆయన పెద్ద పరమ భక్తుడా అంటే ఇలా ఆయన పడిపోయినటువంటి స్థితిలో ఉన్నాడు ఆయన. కానీ ఆ సంఘ కాపరికి హన్నా అంత విలువ ఇచ్చింది, ఆ స్థానానికి విలువ ఇచ్చింది. దైవజనం నుంచి వచ్చినటువంటి నోటి మాటకు అంత విలువ ఇచ్చింది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కూడా దేవుడు నన్ను ఎందుకు నియమించాడంటే మీ జీవితాల గురించి మాట్లాడేదానికి నియమించాడు. నేను ఒక మాట చెప్పాలంటే, మీ భవిష్యత్తును నా నోట్లో పెట్టాడు దేవుడు. గాడ్ హ్యాస్ ప్లేస్డ్ your blessings and your future in my mouth. ఆదివారం మీరు వచ్చినప్పుడు నేను మాట్లాడినటువంటి మాటలను మీరు తీసేసుకోండి, నమ్మండి, దేవుడు నెరవేరుస్తాడు. పెన్నా ప్రవహిస్తుందంటే ప్రతి ఒక్కరు నవ్వారు. అనంతపురం సస్యశ్యామలంగా మారుతుంటే ప్రతి ఒక్కరు నవ్వారు. 140 ఏళ్లలో జరిగిన అద్భుత కార్యం జరిగింది అనంతపురంలో. ఇక పెన్నాకు రావు, ఆడ ఆనకట్ట కూడా కట్టేశారు. పెన్నాకు నీళ్ళు రావు అన్నప్పుడు పెన్నా ప్రవహించిన 4 మంది చనిపోయారు, కొట్టుకొని పోయారంట 4 మంది. అప్పుడు దైవజనుని నోటి నుంచి వచ్చిన మాట నెరవేరుతుందండి. ఇవన్నీ ఆధారం చేసుకొని మీరు మీ జీవితాల గురించి నేను పలికిన మాటలు మీరు నమ్మండి. యు బిలీవ్ వాట్ ఐ స్పీక్. యాజకులను దాని కొరకే నియమించాడు దేవుడు. మీరు ఈలాగు ఇశ్రాయేళ్ల మీద మీరు ఉచ్చరించినప్పుడు నేను వారిని దీవిస్తానన్నాడు దేవుడు. సో మీరు ఇమాజిన్ చేసుకోండి, నేను ఇక్కడ ఉన్నాను, నా ప్రక్కన యేసుప్రభు ఉన్నాడు, నేను మాటలు పలికితే యేసయ్య ఆ మాటలు నెరవేరుస్తున్నాడు. ఇది జరుగుతూ ఉంది అంతే. హల్లెలూయా. వారమంతటి కొరకు నేను బ్లెస్సింగ్ ఇస్తాను, ప్రతి ఉదయం బ్లెస్సింగ్ ఇస్తాను. ఎస్, టేక్ దట్ బ్లెస్సింగ్. మా దైవజనుడు నన్ను దీవించాడు, ఈ దీవెనను ఎవరు మార్చలేరు. హల్లెలూయా.
నేను ఒక మాట అన్నానంటే మీరు తీసేసుకోవచ్చు దాన్ని. ఇది జరుగుతుంది అని చెప్పానంటే ఖచ్చితంగా జరుగుతుంది. కొన్నిసార్లు ఆలస్యం కావచ్చు, జరిగేది మాత్రం పక్కా. జరిగిన తర్వాత ఎగతాళి చేసిన వాళ్ళందరూ కూడా నవ్వుల పాలైపోతారు. వాళ్ళు జోకర్లుగా మిగిలిపోతారు. నిత్య అవమానం వారికి మిగిలిపోతుంది. మనకు నిత్య ఘనత కలుగుతుంది. హల్లెలూయా. సో దైవజనుడు ఏలి యొక్క మాటను హన్న నమ్మి ఏం చేసింది తెలుసా? ఆ రోజు నుంచి దుఃఖముఖురాలై ఉండడం మానేసింది. షీ స్టాప్డ్ వరీయింగ్. దుఃఖముఖురాలై ఉండడం మానేసింది ఆమె. మానేసిన తర్వాత దేవుడు సంతోషించి గర్భాన్ని తెరిచేశాడు. మొన్నటి దినం అనుకుంటాం, ఒక బ్రదర్, ఒక దైవ సేవకుడు నాకు కాల్ చేసి నన్ను జస్ట్ కొంచెం సలహా అడిగాడు. సలహా అడిగితే నేను ఒకటే చెప్పాను. నన్ను సలహా అడిగితే నేను అంతా వివరించాను, కానీ చెప్పాను, బాగా భాషలో ప్రార్థించండి, బాగా దేవుని ఆరాధించండి, రెండు చెప్పి మూడోది ఏం చెప్పాను తెలుసా? సంతోషంగా ఉండండి. సంతోషంగా ఉండడం అది ఒక ఆయుధం అండి. అశోకల్లో బతారి కరబ ఇదొక్కటే కాదు ఆయుధం. వేసనలో బంధించ ఇదొక్కటే కాదు ఆయుధం. హ్యాపీగా నవ్వుతూ ఉండడం, సంతోషంగా ఉండడం పవర్ఫుల్, చాలా శక్తివంతమైంది అది. ఎందుకో తెలుసా? గాడ్ విజిట్స్ దోస్ హూ రిజాయిస్. యెషయా గ్రంథంలో ఉంటుంది, సంతోషించుచున్న వారిని నీవు దర్శించుచున్నావు. హన్నా గర్భం ఎప్పుడు తెరవబడింది? ఏడ్చినప్పుడు కాదు. హన్నా గర్భం ఎప్పుడు తెరవబడింది? ఉపవాసం ఉండి నిట్టూర్పు విడిచినప్పుడు కాదు. హన్నా గర్భం ఎప్పుడు తెరవబడింది అంటే ఏడుపు ఆపేసిన తర్వాత తెరవబడింది. హల్లెలూయా. చాలామంది హన్నాని పేరు పెట్టుకున్నారు. మొదటి హన్ననా, రెండో హన్ననా. మొదటి హన్న ఎప్పుడు కూడా ఏడుపే, ఎప్పుడు కూడా బాధ, విచారము. ఆ పెనిన్నా. రెండో హన్న ఎవ్వడు ఏమైతే నాకేమి, నేను దైవజనుని మాట నమ్ముతున్నాను, నేను సంతోషంగా ఉంటాను, నేను తృప్తిగా ఉంటాను, 3 పూటలా నేను తింటాను, హ్యాపీగా ఉంటాను అన్నది రెండవ హన్న అన్నమాట. ఎవరెవరో లైవ్లో కానీ తర్వాత వినేవాళ్ళు కానీ క్రైస్తవ సమాజంలో హన్నా అని పేరు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా మొదటి హన్ననా, రెండో హన్ననాను పేరు పెట్టుకుంటే సరిపోదు. గర్భం తెరవబడింది ఎప్పుడు? సంతోషంగా ఉన్నప్పుడు. ఆ దైవజనునికి నేను చెప్పిన మాట ఏంటంటే సంతోషంగా ఉన్నాను. ఎందుకో తెలుసా? నువ్వు సంతోషంగా ఉంటే గాడ్ విల్ విజిట్ యూ. రెండుకి నాకు మధ్య డీల్ నిన్న చెప్పాను కదా, నువ్వు నీ కళ్ళలో నీళ్ళు వస్తే నేను తట్టుకోలేను, నువ్వు ఏమైనా అడుగు నేను ఇస్తా. దట్ ఇస్ మై వీక్నెస్. నా కుమారుడు కళ్ళలో అలా నీరు ఒక్క చుక్క కనపన్నా నేను తట్టుకోలేను. పప్ప నాకు బెల్ట్ కావాలి పప్ప అన్నాడు. షాప్కి వెళ్ళి ఎన్ని కావాలో నేను తీసుకో అన్నాను. 2 తీసుకుని పర్లేదా పప్ప అన్నాడు. నీకు ఎన్ని కావాలో నేను తీసుకోండి. ఇన్ని తీసుకున్నానండి. పోయి నీకేం కావాలో చెప్పు, నువ్వు హ్యాపీగా ఉండాలి, నువ్వు హ్యాపీగా ఉండాలి. ఇంటి 10 బెల్ట్ తీసుకొని ఇట్లా అసలు ఆ అతిశయం చూడాలి, ఆ సంతోషం చూడాలి. నాకు కూడా పప్ప నాకు ఈ షాప్ కావాలంటే షాప్ కూడా కొనేసిండేవాడిని నేను. షాప్ కొనేసి ఇచ్చిండేవాడిని నేను. డీల్ ఎంతో తెలుసా? నువ్వు ఏడవకూడదు. నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేను. ఏమైనా ఇస్తా, ఏమైనా చేస్తా, సెకండ్లలో పరిష్కరిస్తా. నీకు చెప్పు, నీ బాధ ఏంది చెప్పు, సెకండ్లలో పరిష్కరిస్తా నేను. దిస్ ఇస్ ద డీల్. తండ్రి హృదయం ఎప్పుడు అలాగనే ఉంటుందని నేను అనుకుంటానండి. మీకు కూడా తెలిసి ఉంటుంది, పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు. పిల్లలు లేని వాళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పండి? తండ్రి కొడుకుల సంబంధం గురించి పెళ్ళి పెటాకులు లేని ఏమండి వెధవులకు ఏం తెలుస్తుందండి? పిల్లలు లేని అంటే నేను గొడ్రాలను తక్కువ చేయడం లేదు, కానీ ఈ పిల్లలు లేని గొడ్రాలకి ఏం తెలుస్తుందండి? తండ్రి కుమారుడి యొక్క సంబంధం గురించి, తండ్రి కుమారుడి యొక్క ప్రేమ గురించి గొడ్రాలకి ఏం తెలుసండి? ఏం తెలుస్తుంది? తండ్రి హృదయం అలా ఉంటుంది. సంతోషిస్తే ఎంత హ్యాపీగా ఉంటాడు. ఒకసారి అంటే ఒక తండ్రి కుమారుడిని అక్కడ డిస్నీ ల్యాండ్కి తీసుకొని వెళ్ళాడంట. అమెరికాలో అది చాలా ఫేమస్.
చాలా డబ్బులు అవుతుంది దానికి, చాలా డబ్బులు అవుతుంది. చాలా ఖర్చు పెట్టి టికెట్ కొని తీసుకొని వెళ్ళాడంట కుమారుడు. తీసుకొని వెళ్తే అక్కడ వాళ్ళ కొడుకు ఏడుస్తూ ఉన్నాడంట. ఏడుస్తూ ఉంటే తండ్రి చూశాడు, నచ్చ చెప్పాలని చూశాడు. ఇప్పుడు అంత ఖర్చు పెట్టి తీసుకుపోయింది దేనికండి? కుమారుడి ముఖంలో సంతోషం చూసేదానికే కదా. కాబట్టి చూశాడు. తండ్రికి విపరీతం కోపం వచ్చి, మర్యాదగా సంతోషిస్తావా లేదా అన్నాడంట. వెదవనాయాల, నీకోసం నెల జీతం అంతా ఖర్చు పెట్టి టికెట్ కొంటే, నువ్వు సంతోషంగా కొంటే నువ్వు ఏడుచుకుంటూ కూర్చోవా, మర్యాదగా సంతోషించు అన్నాడంట. అట్లా యేసయ్య మీ 33.5 సంవత్సరాలు మీ కొరకు కష్టపడి అడరాని మాటలు అనిపించుకొని 33 సంవత్సరం 3.5 సంవత్సరాల పరిచయలో ప్రతి అడ్డమైన ఏమండి కుక్క మురిగితే నోరు మూసుకొని మీ అందరి కొరకు తగ్గించుకొని ఆ యూద యేసుక్రీస్తుని కూడా భరించుకొని ఏమండి అందరినీ భరించి చివరికి పాతాళానికి వెళ్ళి అవన్నీ కూడా ఎవరి కోసం చేశారు? మీకోసం కదా. అవన్నీ చేసినాకలు కూడా మీరు ఇంకా నీటి ప్రార్థన అంటే దేవునికి కోపం కదా. మీ పిల్లలు ఏడిస్తే మీకు ఆనందమా? పిల్లలు వెళ్ళినటువంటి తల్లు, ఎందుకంటే పిల్లలు లేని వాళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పండి? కుటుంబాల సమస్యలు, వైవాహిక బంధాల గురించి, పెళ్లి పెట్టకు లేని వాళ్ళకి ఏం తెలుస్తుందండి? ఏం తెలుస్తుంది వాళ్ళకి? ఇట్లాంటి సలహాలు ఇస్తే అంతే. బైబిల్ ఉంది కదా, వీళ్ళు పరలోకానికి పోలు, వీళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళను పరలోకానికి పోనివారు అనమాట. గుడ్డోళ్ళని నడిపిస్తే అంతే సంగతులు. వాడు వాడతాడు, వీళ్ళను తోసేస్తాడు. అందుకే మీరు ఎవరిని వెంబడిస్తున్నారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు వాక్యం చెప్తున్నారు, ఏంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏందో కూడా చూసుకోవాలి కొంచెం. రిజాయిస్, సంతోషంగా ఉండాలి. సంతోషించుటకు నిర్ణయించుకోండి. ఐ విల్ రిజాయిస్ ఇన్ ద లార్డ్. ఒక స్క్రిప్చర్ నేను చదువుతాను. నేను సంతోషించేదానికి ఈరోజు నిర్ణయం తీసుకున్నాను అని చెప్పండి. పక్క వాళ్ళతో చెప్పండి. హల్లెలూయా. మరి దుఃఖం వస్తే ఏం చేస్తావు అక్క? ఏడిపించే పరిస్థితి వస్తే ఏం చేస్తావు అక్క? ఏడిస్తే దేవుడు దర్శించడు, సంతోషంగా ఉంటే దర్శిస్తాడని ఈరోజు మా ఆత్మీయ తండ్రి చెప్పాడు. కాబట్టి మేము సంతోషంగా ఉంటే దేవుడు మమ్మల్ని దర్శిస్తాడు. మేము మొదటి హన్నా కాదు, మేము రెండవ హన్నా అని చెప్పండి. హల్లెలూయా. రెండవ హన్నా తృప్తిగా ఉంది, సంతోషంగా ఉంది. హల్లెలూయా ఉన్నప్పుడు గర్భము తెరవబడింది, జవాబులు వస్తాయి, విడుదల కలుగుతుంది. నీ భర్త రక్షించబడతాడు, నీ పిల్లలు రక్షించబడతారు, విడిపోయినటువంటి కుటుంబాలు కలుసుకుంటాయి, పాడైపోయినటువంటి సంబంధాలన్నీ కూడా బాగా అవుతాయి. ఇంటికి రావాల్సిన వారు ఇంటికి వస్తారు. ప్రతి వాడు తన కుటుంబమునకు తిరిగి వస్తాడు. ప్రతి వాడు తన స్వాస్థ్యమును తిరిగి పొందుకుంటాడు. ఐ డిక్లేర్ as a prophet of God, jubilee in the mighty name of Jesus Christ of Nazareth. బిగపట్టవద్దని నేను దిక్కులతో చెబుతానని దేవుడు చెప్పాడు. హల్లెలూయా. బిగపట్టవద్దని ఉత్తరముతో, తూర్పుతో, దక్షిణముతో, పశ్చిమ, పడమరతో నేను చెప్తానన్నాడు. బిగపట్టవద్దని ఆజ్ఞాపిస్తాడంట దేవుడు. హల్లెలూయా. నీ ఆశీర్వాదాలు ఈ విశ్వంలో ఎవరు కూడా బిగబట్టలేరు నువ్వు సంతోషంగా ఉంటే. సేటన్ కెనాట్ బీట్ అ జాయ్ఫుల్ క్రిస్టియన్. సంతోషంగా ఉండే క్రైస్తవుని దయ్యంగాడు ఏమీ చేసుకోలేడు. సంతోషంగా ఉండటం నేర్చుకున్నటువంటి క్రైస్తవుని. గాలి ఎట్లా వీస్తే అట్లా పోకూడదని మనకు నచ్చినప్పుడు సంతోషంగా ఉండడం, నచ్చినప్పుడు ఏడు ముఖం పెట్టడం, అట్లా ఉండకూడదు. మనం ఏమి జరిగినా కూడా హాయిగా ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే నా దేవుడు నాతో ఉన్నాడు. శ్రమలో నేను అతనికి తోడే ఉంటానన్నాడు. నన్ను విడిపించి నన్ను గొప్ప చేస్తానన్నాడు. కాబట్టి నేను గొప్పగా కాబోతున్నానన్నటువంటి ఆలోచనల చేత మన మనసును నింపుకొని మనం సంతోషంగా ఉండవచ్చు. 772 పేజ్ బైబిల్ గ్రంథంలో హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయం. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం. నేను వినగా జనుల మీదకి వచ్చేవారు సమీపించే వరకు నేను ఊరకొని శ్రమ దినం కొరకు కనిపెట్టవలసి ఉన్నది.
నా అంతరంగము కలవరపడుచున్నది, ఆ శబ్దమునకు నా పెదవులు కదలుచున్నవి, నా ఎముకలు కొల్లిపోవచ్చున్నవి, నా కాళ్ళు వణుకుచున్నవి. అంజూరపు చెట్లు ఏముందా, అంతరంగంలో కలవరం ఉందంట, పెదవులు కదిలిపోతున్నాయంట, ఎముకలు కుళ్ళిపోతున్నాయంట, కాళ్ళు వణుకుతున్నాయంట. అంజూరపు చెట్లు పూయకుండాను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినాను, ఒలివ చెట్లు కాపులేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినాను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినాను, సాలలో పశువులు లేకపోయినాను, అయినప్పటికీ, ఇంగ్లీష్లో ఎట్ అని ఉంటుంది, ఎట్ అయినప్పటికీ నేను యెహోవా యందు ఆనందించేదను. అంజూరపు చెట్ల యందు కాదు, ద్రాక్ష చెట్ల యందు కాదు, ఒలివ చెట్ల యందు కాదు, చేనులోని పైరును బట్టి కాదు, గొర్రెలను బట్టి కాదు, పశువులను బట్టి కాదు, ఆరోగ్యాన్ని బట్టి కాదు, యెహోవాను బట్టి నేను ఆనందిస్తాను అంటున్నాడు. ఈరోజు నీకు దేన్ని బట్టి బాధ కలుగుతుంది? ఈరోజు దేన్ని బట్టి నువ్వు దిగులు పడుతున్నావు? వాటి బట్టి ఖచ్చితంగా నీకు దిగులు వస్తుంది. సమస్యలను బట్టి మనకు ఖచ్చితంగా దిగులు వస్తుంది. కానీ ఇక్కడ ఏమంటున్నాడు ఈయన? హబక్కూ ఏమంటున్నాడు? ఇవి ఉన్నా కూడా yet I will rejoice. ఎన్ని వేల సార్లు నేను చెప్పుకొని ఉంటానో, నాకు ఎన్ని వేల సార్లు ఈ మాట నా నోటి నుంచి వచ్చి ఉంటుందో. చుట్టూ ప్రక్కల 10,000 సమస్యలు, ఇన్ని రకాల నిందలు, ఇన్ని నిందలు, నా వెంట్రుకలు ఎన్ని ఉన్నాయో అన్ని నిందలు, అన్ని వదంతులు నా చెవులో పడినప్పుడు మోమాటం లేకుండా అడుగుతారు కొంతమంది. హృదయ కాఠిన్యం కలిగినటువంటి వారు మూర్ఖులు, మోమాటం లేకుండా ఇవన్నీ చెవులో పడినప్పుడు నేనేమనేవాడిని తెలుసా? yet I will rejoice. అయినప్పటికీ నా దేవుని బట్టి నేను సంతోషంగా ఉంటాను. I will not lose my joy. అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రపరచుకో. ఎందుకో తెలుసా? హృదయంలో ఆనందం ఉంది. yet I will rejoice అని భవిష్యత్తు గురించి చెప్తున్నాడు. డబ్బులు లేవా? నేను ఎందుకు సంతోషం తెలుసా? డబ్బులు రాబోతున్నాయి. ఆరోగ్యం లేదా? అనారోగ్యాన్ని బట్టి నేను బాధపడడం లేదు, కానీ దేవుడు ఇవ్వబోయే ఆరోగ్యాన్ని బట్టి సంతోషిస్తున్నాను. హల్లెలూయా. నా కుటుంబంలో నెమ్మది లేదు, అందుకు బాధ కలుగుతుంది, కానీ నా కుటుంబంలోకి దేవుడు నెమ్మదిని ఇవ్వబోతున్నాడు కనుక నేను సంతోషంగా ఉండబోతున్నాను. గర్భము మూయబడిందని ఇంతవరకు ఏడ్చాను, గర్భము తెరవబోతున్నాడు కనుక సంతోషంగా ఉంటున్నాను. దేవుడు కార్యం చేయబోతున్నాడు. దేవుడు చచ్చిపోలేదు, నా దేవుడు సజీవుడు, నా దేవుడు నా పక్షంగా కార్యం చేస్తూ ఉన్నాడు. నేను అడిగిన వెంటనే ఆయన విన్నాడు, నా మొర ఆయనకు వినపడింది. నిజంగా మొరపెట్టు వారికి, తనకు మొరపెట్టు వారికి అందరికీ కనుక, తనకు నిజంగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు కనుక సమీపంగా ఉండి నా మొరను ఆలకించి అంగీకరించి జవాబులు ఇచ్చేదానికి రెడీ అయిపోయాడు. That's why I am rejoicing, because I have God. నాకు దేవుడు ఉన్నాడు. మనుషులు ఎవ్వరూ సహాయం చేయకపోయినా, తల్లిదండ్రులు సహాయం చేయకపోయినా, ఆప్తులు సహాయం చేయకపోయినా, స్నేహితులు సహాయం చేయలేకపోయినా, నా దేవుడు సహాయం చేసేదానికి ఆకాశ వాహనుడై వస్తాడు. గ్లోరీ టు గాడ్. కెరూబుల మీద ప్రయాణమైన వస్తాడు అన్నప్పుడు ఏం కలుగుతుంది? ఇటువంటి ఆలోచనలు వస్తే ఏం కలుగుతుంది? సంతోషం కలుగుతుంది. భవిష్యత్తును బట్టి సంతోషించు, గతాన్ని బట్టి ఏడవద్దు. నిర్ణయించుకో, తీర్మానించుకో. యువర్ నేమ్ ఈజ్ రిటన్ ఇన్ ద బుక్ ఆఫ్ లైఫ్. జీవగ్రంథం ముందు వ్రాయబడింది. ప్రభు అంటాడు, దయ్యములు మీకు లోబడుచున్నావని సంతోషించక, మీ పేర్లు పరలోక ముందు వ్రాయబడినావని సంతోషించి ఆనందించి గంతులు వేయండి. ఎవరైనా మిమ్మల్ని నిందించినప్పుడు, మీ మీద చెడ్డ మాటలెల్లా పలికినప్పుడు మీరు ధన్యులు అని ప్రభు అన్నాడు. సంతోషించి ఆనందించి గంతులేయండి అన్నారు. ఎవరైనా మీ మీద ఒక నింద వేస్తే మీరు ఎట్లా తయారు కావాలి తెలుసా? ఎట్లా తయారు కావలుస్తా? ఎగిరి గంతులేలా, వచ్చారా నాకు ఆశీర్వాదం, రెండంతలు దీవెన, వచ్చారా, తిట్టు, ఇంకా బాగా తిట్టు 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 వ్యాపించు, లేని వార్తలు పుట్టించు. మీరు పుట్టించినవన్నీ నాకేమవుతాయి? రెండంతల దీవెనలు అయిపోతాయి. ఇట్లా టోళ్ళని ఎవడైనా ఏమైనా చేయగలడా? మేము మెడికల్ కాలేజీలో ఉన్నప్పుడు భయపడే వాళ్ళనే ర్యాగింగ్ ఎక్కువ చేస్తారు. ర్యాగింగ్ చేసేవాళ్ళు, అబ్బా భలే ర్యాగింగ్ చేసేవాళ్ళు. చాలా ఘోరం అండి, చాలా ఘోరం. ఓన్లీ అండర్వేర్ల మీద నిలబెట్టేసి అందరినీ హాస్టల్లో మొత్తం రౌండ్లు ఇప్పించేస్తారు. మెడికల్ స్టూడెంట్స్
అబ్బాబ్బా ఏమంటే మా సీనియర్స్ మాకు అట్లా చేశారు కాబట్టి మేము మళ్ళీ అట్లా చేస్తున్నాం, మీరు మీ తర్వాత వచ్చి జూనియర్స్ అట్లా చేయండి అంటారు అనమాట. ఆకులు కట్టించి, నిక్కర్లు మాత్రమే ఉంటాయి, పైన షర్ట్ ఉండదు, ఏముండదు. ఆకులు కట్టించేసి, అందరికి ఆకులు కట్టించేసి అడవి మనుషులాగా మొత్తం నిలబెట్టి జుంబారే ఆ జుంబరే, జుంబారే ఆ జుంబరే అని మొత్తం అనమాట ర్యాకింగ్లో. భయపడే వాళ్ళని ఎక్కువ చేస్తారనమాట. అయితే ఒకడు ఉన్నవాడు, రే షర్టు తీరంటే పట్ట 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 తీసేశాడు. పట్టపడ తీసేసి ప్యాంటు కూడా మొదలు పెట్టాడు అనమాట. ముద్ర నేను వద్దు పోయిరాపో ఇట్లా టోళ్ళని ముట్టారు. సార్ షర్టు నేను ఇప్పండి సార్, నాకు సిగ్గు సార్, ప్లీజ్ సార్ ఇప్పు సార్. ఇప్పుతావా లేదా బాయ్? ర్యాగింగ్లో ఇప్పు మరేది ఇప్పు. వాడు భయపడే కొద్దీ లింగా ఎక్కుతారు అనమాట. ఇప్పాలి సరే టక ఇప్పేసి ఇట్లా ముట్టుకుడు. మనం కూడా అట్లా తయారు కావాలి. నిందిస్తారా? నిందించు, ఇంకా 10. మీరు ఇట్లా అంటేనే నమ్ముకో. ఒకనొక 6 నెలలు అనుకుంటానండి, ఒక 6 నెలలు మా అవ్వ దాదాపుగా రోజు మార్చి రోజు ఏందయ్యా మనుషులు ఇట్టున్నారు అనింది. ఏందయ్యా మనుషులు ఇట్టున్నారు అంటే నాకు మంచి ఫ్రెండ్ అనమాట మా అవ్వ. ఏమవ్వ ఏమైందంటే, పెళ్లి చేసుకున్నాడంటేనే, అయ్యా మీ సారు పెళ్లి చేసుకున్నాడంటేనే, ఉన్నారా ఎవరన్నా ఇంట్లో? ఒక వారం చూసా, 2 వారాలు చూసా, 3వ వారం అవ్వకు చెప్పా, అవ్వ చెప్పు ఇప్పుడు ఎవరైనా అడిగితే నేను అది ఏం ఆతృతలో ఉండేది వాళ్ళకి, ఏమో నాకు తెలియదు, అది ఏం ఆనందమో తెలియదు వాళ్ళకి. ఈసారి ఎవరిని అడిగితే చేసుకున్నాడని చెప్పు. హైదరాబాద్లో మంచి డాక్టర్ అమ్మని చూసి బాగుందామే చేసుకున్నాడు, ఉంది ఇంట్లో ఉంది అని చెప్పవా వాళ్ళకు. అది వినాలని కోరుకుంటున్నారు వాళ్ళు. చెప్పు అంటే ఎట్ట చెప్తావులే అయ్యా అంటది అనమాట. వాళ్ళకి అది కావాలా, వాళ్ళకి కావాలా. ఏమో ఆ సరదా నాకు, వాళ్ళకేం సరదా నాకు లేని సరదా వాళ్ళకేం సరదా నాకు అర్థం కాదు. పెళ్లి చేసుకున్నాడంటేనే ఉన్నారా ఎవరన్నా ఇంట్లో? మా అమ్మ దగ్గరకు వచ్చి, ఇంటి దగ్గరకు వచ్చి అడుగుతారంట. ఏమో చూడండి, ఏమి పోయి కాలం చూడండి వీళ్ళకు. పని పాట లేని పనికి వాళ్ళ పెదవులకు మొగలు అడిగారు, ఆడోళ్ళు అడిగారట. పెళ్లి చేసుకున్నాడంటేనే నమ్మండి అంటాను. చెప్పవా చేసుకున్నాడని చెప్పు. పెద్ద వాళ్ళు చాలామంది మా ఇంటికి వస్తుంటారు అనమాట. ఇంటికి వస్తుంది నేను చెప్తాను, ఏమయ్యా అంతా కడిగిస్తున్నావు అంటే, పిల్లలు వస్తున్నారులే నేను చెప్పని చెప్పిన. పిల్లలు వస్తున్నారని చెప్పు. మా ఇంటి మీద అంత డేగా కళ్ళండి, ఎప్పుడు తిరుగుతుంటారు. మానిటరింగ్ స్పిరిట్ దయ్యం బట్టి ఎప్పుడు మా ఇంటి చుట్టూ తిరుగుతుంటారు. ఎవరున్నారు, ఏమున్నారు, ఎవరెవరి చెప్పులు ఉన్నాయి, ఇంట్లో ఎవరున్నారు, ఏం సౌండ్లు వినిపిస్తున్నాయి. ఎందుకంటే మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు నాకు చెప్పారు, ఏం సార్ ఇట్లా అడుగుతున్నారు చాలామంది మమ్మల్ని అని. చెప్పండి, మీరు చూసినవి చెప్పండి అన్నాను. చూడకుండా కూడా చెప్పండి కావాలంటే. నమ్మని, నా గురించి అబద్ధాలు నమ్మాలని కోరుకుంటే నమ్మండి. అయిందని చెప్పవా? పిల్లలు వస్తున్నారని చెప్పు. ఏమి ఇల్లంతా బాగా చాలా రెడీగా చేస్తున్నారంటే పిల్లలు వస్తున్నారంట అని చెప్పవా అని చెప్పాను నేను. అంత మాట అన్నారా నన్ను? చూడు నేను ఎంత పరిశుద్ధంగా ఉంటే, ఎంత నమ్మకంగా ఉంటే, దుర్మార్గం ఇంత మాట అన్నారని నేను కూర్చొని నేర్చుకునే రకమా? ఇది వేరే బ్రీడ్, ఈ జాతి వేరే జాతి. ఇది హల్లెలూయా. ఇట్టటోని ఎవడనేమని చేయగలరా? వ్యాపింపచేయి అద్వంతులు, వ్యాపింపజేసుకోండి, వ్యాధులు వ్యాపింపజేసుకోండి. తలలో ఒక వెంట్రుక కూడా రాలేదని నా దేవుడు నాకు చెప్పాడు. అవన్నీ నాకేమవుతాయి? దీవెనలు అవుతాయి. సంతోషంగా ఉండేదానికి నిర్ణయించుకోనండి. హల్లెలూయా. దట్స్ హౌ వీ షుడ్ డెవలప్ అవర్ యాటిట్యూడ్ టువర్డ్స్ ద బ్లేమ్స్. ఇటువంటి నిందలకు ఇట్లా రియాక్ట్ కావాలి. ఏం చేస్తారు వాళ్ళు? ఇంకా ఈ అప్ప బరి తెగించినాడు ఈ డాక్టర్ గారు అని చెప్పేసి వాళ్ళు పూసుకుంటారు అంతే. నేను నా దేవునికి జవాబుదారి, నన్ను నమ్మిన మీకు అందరికీ జవాబుదారి నేను. హల్లెలూయా. నా దేవునికి నేను జవాబిస్తా, మీ అందరికీ నేను జవాబిస్తా. మీ తలలు దించే పని నేను ఎప్పుడు కూడా చేయను, కళ్ళలో కూడా చేయను. నమ్మద్దు. హల్లెలూయా.
నన్ను బట్టి మీరు తలలు ఎత్తుకుంటారు, కానీ మీరు తల దించుకునే పని ఎప్పుడు, ఎన్నడు, ఎక్కడ చెయ్యలేను. అవకాశం ఉన్నా కూడా చెయ్యను. నేను మాటకు చాలా విలువ ఇచ్చే వ్యక్తిని. ఒక మాట ఇచ్చానంటే ఎంత కష్టమైనా దాన్ని నెరవేరుస్తాను నేను. నా దేవుడే దీనికి సాక్షి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక.